ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావము, గౌరవం ఎప్పటికీ కలుగునుగాక. ఆమేన్. ఈ స్థలంలో ఉన్న ప్రభు యొక్క సేవకులు, దైవజనులందరికీ, దేవుని మాటలు ఆలకించడానికి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా శుభములు, వందనాలు. ఈ సందర్భంలో మరి ఈ 3వ రోజు, చివరి రోజు మీటింగ్. ఈ చివరి రోజు మీటింగ్ రోజు చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని, అందులో దేవుడు రాయించిన సారాంశము, సందేశాన్ని శ్రద్ధగా ఆలకించుదాము. దానికి ముందుగా దేవుని వాక్యం చదువుకుందాం. దయచేసి చూడండి, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 23వ అధ్యాయం. బైబిల్ మొదటి నుంచి తెరిచినప్పుడు 274వ పేజీ. ఈ మాటలు మొదటగా మీరు చూడాలని కోరుతూ ఉన్నాను. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ వాక్య భాగం లాంటి వాక్య భాగం బైబిల్ గ్రంథం అంతట్లో ఇంకెక్కడా లేదు. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ వాక్య భాగం లాంటి వాక్య భాగం బైబిల్ గ్రంథం అంతటికి ఒక్కసారి రాయబడింది. అలాంటిది ఈ వాక్య భాగం ఎంతో ప్రత్యేకమైనది. ఒకే మెసేజ్ చెప్పాలి, ఒకే మెసేజ్ చెప్పే అవకాశం ఉంది, ఆ తర్వాత మరణమే అనుకుంటే ఏ క్రైస్తవుడైనా చెప్పాల్సిన అతి ప్రాముఖ్యమైన సందేశం ఇదిగోండి ఈ వాక్య భాగమే. తర్వాత నువ్వు చనిపోతావు, ఒక్క మెసేజ్ చెప్పడానికి నీకు అవకాశం ఇస్తాం. ఏం మెసేజ్ చెప్తావు చివరిగా అంటే ఈ మెసేజే. ఈ బైబిల్ గ్రంథం అంతట్లో ఇలాంటి వాక్య భాగం ఇంకొకటి లేదు. ఆ ప్రత్యేకత మీరే చూస్తారు. ఇప్పుడు నాతో పాటు చూడండి, చదువుతూ ఉన్నాం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 23వ అధ్యాయం. బైబిల్ మొదటి నుంచి తెరిచినప్పుడు 274వ పేజీ. దేవుని వాక్యం చదువుతున్నాం, దయచేసి చూడాలని కోరుతూ ఉన్నాను. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. విన్నారా? దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. చూసారా? ఒకే మాట 2 సార్లు చెప్పాడు. బైబిల్లో ఒక మాట రాయించడమే ఎంతో గొప్ప. బైబిల్లో ఉన్న సున్నైనా పొల్లైనా తప్పిపోదు. ఈ భూమి ఆకాశాలు గతించినా గతించిపోతాయి, కానీ ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన సున్న అయినా పొల్లైనా తప్పిపోదు. అంటే బైబిల్లో రాయబడిన ప్రతి సున్నాకి పొల్లుకే అంత విలువ ఉన్నప్పుడు ఏదో ఒక విషయం చెప్పడానికి ఇప్పుడుకి 2 సార్లు చెప్పాడు. 2 సార్లు చెప్పబోతున్నాడంటే ఎంత పెద్ద విషయం చెప్పబోతున్నాడో చూసారా? మరలా చదువుతున్నాను, అడుగుతా మీకు. చూడండి, దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఎన్నోసారి? ఇంతకీ ఏం చెప్తున్నాడో చెప్పట్లేదు, కానీ మొత్తానికి ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవా నా ద్వారా మాట్లాడుతున్నాడు. దేవోక్తి అంటే దేవుడు ఉచ్చరించిన మాట నేను ఇప్పుడు చెప్తున్నాననే మాట 3 సార్లు చెప్పాడు. ఒకసారికే బైబిల్లో రాస్తేనే ఎంతో అద్భుతం అయితే 3 సార్లు చెప్పబోతున్నాడంటే అది ఎంత పెద్ద విషయమో. ఇంతకీ ఏం చెప్పడానికి 3 సార్లు చెప్పాడు? దావీదు చివరిసారిగా దేవోక్తి పలుకుతున్నాడనే విషయం 3 సార్లు చెప్పాడు. 2వ వచనం చూడండి, ఏం చెప్పబోతున్నాడో. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఏం చెప్పాడు? ఇది ఎన్నోసారి? 4వసారి. చూసారా? యెహోవా వేరు, యెహోవా ఆత్మ వేరు. ఇంతవరకు మాట్లాడుతుంది దేవోక్తి అంటే దేవుని యొక్క మాట అయితే, ఇప్పుడు ఆయన చెబుతున్న ఈ మాట యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడుచున్నాడని పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు. ఈ మాటలు నావి కాదు, దేవునివి. ఆ దేవుని మాటలు నా దగ్గరికి ఎలా వచ్చాయంటే యెహోవా ఆత్మ నాలో ఉండి నా ద్వారా మాట్లాడుచున్నాడు. 4 సార్లు చెప్పాడు, నేను మాట్లాడుతున్న మాట నాది కాదు, దేవుడైన యెహోవాది, యెహోవా ఆత్మది.
4 సార్లు చెప్పి ఏం చెప్పబోతున్నాడో చూడండి. ఇప్పుడు 2వ వచనం 2వ మాట లైన్, ఆయన వాక్కు నా నోట ఉన్నది. చూసారా, ఇది ఎన్నోసారి ఏం చెప్తున్నాడో చెప్పట్లేదు. మళ్ళీ 5వసారి మార్చి మార్చి తిప్పి తిప్పి ఆయన ఏమన్నాడో తెలుసా? నా నోట ఉన్న మాట ఆయన మాట. ఇంతకీ ఆయనంటే ఎవరు? పైనున్న మాటలో చూస్తే యెహోవా కాదు, యెహోవా ఆత్మ ఇంకొక ఆయనన్న మాట. యెహోవా ఒక ఆయనైతే యెహోవా ఆత్మ ఇంకొక ఆయన. వారిద్దరూ వేరు వేరు వ్యక్తులు. దేవుడైన యెహోవా, యెహోవా ఆత్మ కలిపి ఇంకొక 3వ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. చూడండి, 4 సార్లు కాదు 5 సార్లు మార్చి మార్చి చెప్పాడు. నేను చెబుతున్న మాట నాది కాదు, దేవుడైన యెహోవా మాట, యెహోవా ఆత్మ మాట. ఇది 5 సార్లు చెప్పాడంటే ఏం చెప్పబోతున్నాడు? ఇంతకీ ఎంత పెద్ద విషయం చెప్పబోతున్నాడు? బైబిల్లో ఎక్కడైనా ఇలాంటి మాట ఉందా? 5 సార్లు చెప్పిన మాట. ఇంతకీ ఏం రాయబోతున్నాడో, ఏం చెప్పబోతున్నాడో చూడండి. 3వ వచనం, ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇప్పటికైనా చెప్పాడా? ఇది ఎన్నోసారి? 6వసారి. 5 సార్లే ఎక్కువ అనుకుంటే 6వసారి ఇంకొకసారి చెప్పిస్తే 7 అయిపోతాయి కదా. ఇంకొకసారి తర్వాత మాట ఏం చెప్పాడో చూడండి. 3వ వచనం 2వ లైన్, ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. 7వసారి. మీకు అర్థమవుతుందా ఈ వాక్య భాగం ఎలాంటిదో? ఇలాంటి వాక్య భాగం బైబిల్లో ఇంకొకటి లేదని ఎందుకు చెప్పానో తెలుసా? ఒకే మాట మార్చి మార్చి తిప్పి తిప్పి 7 సార్లు చెప్పి 7 అంతల అటెన్షన్ ని మన నుంచి డిమాండ్ చేస్తున్నాడు. వినండి 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 అని 3 సార్లు అన్నాను నేను. ఇప్పటికీ ఇక్కడ ఎన్నిసార్లు అన్నాడో తెలుసా? 7 సార్లు. దేవుని మాట వినండి అని 7 సార్లు పిలిచాడు. అంటే ఏ మాట చెప్పబోతున్నాడు ఇంతకీ? అది ఎంత పెద్ద మాట కాకపోతే, అది ఎంత గొప్ప సందేశం కాకపోతే, యెహోవా నా ద్వారా మాట్లాడుచున్నాడనే అర్థం వచ్చే మాటలు 7 సార్లు చెప్పి ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? ఇదిగో జనాలు ఎక్కడ మార్చేస్తారో అని దాన్ని పాటగా పెట్టాడు. అది పాట. దావీదు గారు ఎన్నో పాటలు రాశారు, కీర్తనలు. అందులో ఆయన తన జీవితంలో చివరిసారిగా కట్టిన పాట ఏది, పాడిన పాట ఏది అంటే ఇదిగో దావీదు జీవితంలో చివరిసారి పాడిన పాట, రచించిన పాట ఇది. చివరిసారిని ఎలా చెప్తారు సార్? ఆ 1వ వచనం చదివేము కదా, దావీదు రచించిన చివరి మాటలు ఇవే అనే మాట బట్టి అర్థం చేసుకోండి. దావీదు గారి చివరి పాట, ఆయన చివరి పాటే చివరి సందేశం. ఆ చివరి సందేశాన్ని కూడా ఇదిగో నేను చివరిసారి పాట రాస్తున్నా అని రాయలేదు. ఇది నా చివరి మాటలని చెప్పి దేవుడైన యెహోవా నా ద్వారా మాట్లాడుతున్నాడని మరొక 6 సార్లు చెప్పి మొత్తం 7 సార్లు చెప్పి, అంటే వినేవాళ్ళు ఎలా వినాలో తెలుసా? 7 అంతల అటెన్షన్తో, 7 అంతల శ్రద్ధతో, 7 అంతల జాగ్రత్తతో వినాలి ఈ మాటలు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట రాయించాడంటే ఖచ్చితంగా ఏ మాటనైనా అలాగే ఆలకించాలి. కానీ 7 సార్లు చెప్పి మరి ఈ సందేశాన్ని రాయించాడంటే అది ఎంత ప్రాముఖ్యమైనదై ఉంటది. మీరైనా ఎవరికైనా మాట చివరి మాటగా చెప్పాలనుకుంటే చెప్పాల్సిన మెసేజ్ ఇదే, చెప్పాల్సిన సందేశం ఇదే. ఒక భక్తుడు ఈ బైబిల్ ఏ దేవుని గురించి సాక్ష్యం ఇస్తుందో ఆ నిజమైన అసలైన సృష్టికర్తకు ఎవరైనా భక్తి, విశ్వాసము, సేవ చేసిన వారైతే వారి జీవిత కాలానికి చెప్పాల్సిన సందేశం ఇదే. వాళ్ళు మరణిస్తున్నప్పుడు కూడా తన కుటుంబంతో, తనకి తెలిసిన వారితో తెలియచేయాల్సిన సందేశం ఇదే. ఇప్పుడు మనం చూడబోతున్న సామాన్యమైన సందేశము కాదు, ప్రపంచానికి అర్థము కాని అతి గంభీరమైన సందేశం. 7 మార్లు చెప్పి తన నోటి నుంచి వచ్చిన మొదటి మాట ఒక్కటే ఇప్పుడు ధ్యానిస్తాం. మనకున్న ఈ సమయాన్ని ఆలోచించడానికి, ధ్యానించడానికి ఆ పాటంతా ధ్యానించం. ఆ పైనున్న మొదటి మాటే 7 సార్లు చెప్పి ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి మాట చూడండి ఏముందో. ఆ 3వ వచనం 4వ లైన్లో, మనుష్యులను ఏలు ఒకడు పుట్టును. ఈ మాట చెప్పడానికి 7 సార్లు చెప్పాలా?
గుర్తుంటుందా ఈ వచనం? 4 పదాలు. మనుష్యులను, ఏలు, ఒకడు, పుట్టును. 4 పదాలు. ఎవరైనా మర్చిపోతారా ఈ 4 పదాలని? మనుష్యులను అంటే మనిషి అన్న ప్రతి వాడిని, అంటే ప్రపంచమంతటిని ఏలటానికి ఒకడు పుట్టబోతున్నాడు. ఈ మాట చెప్పడానికి 7 సార్లు చెప్పాడు ఆయన. ఎవరు పుట్టబోతున్నారో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక గురించి చెప్పబడిన ప్రవచనం. మీకు ప్రశ్న, మరి ఈ ప్రవచనం నెరవేరిందా? ఏమనుకుంటున్నారు? ఇంతకాలం ఎంతో మంచి దైవజనులు ఉపవాసాలుండి ప్రార్థనలతో మీకోసం తిరిగి కట్టిన సేవలో మీకు ఈ చిన్న ప్రశ్న. ఇప్పుడు మనం చదివిన ఆ ప్రవచనం దేవుని ఆత్మలో 7 సార్లు గుర్తు చేసి మరి చెప్పిన ప్రవచనములో మొదటి మాట మనుష్యులను ఏలునొకడు పుట్టును అని. ఈ ప్రవచనం నెరవేరిందా? ఆ వ్యక్తి పుట్టాడా? ఆ మనిషి పుట్టాడా? మీరేమనుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక కూర్చిన ప్రవచనం జరిగిందా, జరగలేదా? మీరు బాగా ఆలోచించట్లేదు. ఈ ప్రవచనం నెరవేరిందా, నెరవేరలేదా? మీరు తప్పు చెప్పాలని నేనే అలాగ అడిగాను. నిన్నట్లాగే కొద్ది బాగా ఆలోచించండి. 4 పదాలు కలిగిన వచనం. మీరు 4 పదాలని ఆలోచిస్తున్నారా? చివరున్న ఒక్కదాన్నే చూసుకుంటున్నారా? ఏమున్నాయి 4 మాటలు? మనుష్యులను, ఏలు, ఒకడు, పుట్టును. ఈ 4 పదాల్లో 2 క్రియాపదాలు, వర్బ్స్, క్రియని తెలిపే పదం. అందులో ఒక క్రియ మనుషుల్ని ఏలటం, పరిపాలించడం. రెండవ క్రియ పుట్టడం. ఈ 2 క్రియల్లో ఏది జరిగింది? మొత్తం జరిగిపోయిందా? మొత్తం నెరవేరిపోయిందా ప్రవచనం అంతా? 4 పదాలు. ఆ పుట్టేవాడు దేనికోసం పుడతాడని చెప్పబడిందో తెలుసా? అది కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మలో 7 మార్లు మార్చి చెబుతున్న మాట ఇదే. తన జీవితానికి చివరి సందేశం, తన కుటుంబానికి, తన రాజ్యానికి, ప్రపంచానికి, తర్వాత రాబోతున్న తరాలన్నిటికీ దావీదు గారి యొక్క చివరి సందేశం దేవుని ఆత్మతో. ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ పరిపాలించడానికి ఒక మనుషుడు పుట్టాడు. కానీ పుట్టేవాడు దేనికోసం పుడతాడు? మనిషి అన్న ప్రతి వాణ్ణి ఏలడానికి, అంటే సర్వలోకాన్ని పరిపాలించడానికి ఒక మనిషి పుడతాడనేది ప్రవచనం. పుట్టడం మాత్రమే జరిగింది. మరి అలా పుట్టిన యేసు దేనికోసం పుడతాడని ఇక్కడ ప్రవచనం ఉందో అది నెరవేరిందా? ఈ రోజు వరకు జరగలేదు. ప్రశ్న, మరి జరుగుద్దంటారా? ఏమో, ఎవరు చూశారు? జరుగుద్దనడానికి ప్రూఫ్ ఏంటండి? రుజువు ఏంటండి? గ్యారంటీ ఏంటి? చెప్పిందెవరు? ఎన్నిసార్లు చెప్పారు? మీకు అర్థమవుతుందా ఈ వాక్యం యొక్క అర్థం ఏంటో? ఈ వాక్యం యొక్క అర్థం ఏంటో మీకు అర్థమవుతుందా? ఈ ప్రపంచ చరిత్ర అంతా ఏంటో ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం అంతా ఏంటో ఈ ఒక్క మాటే. ఈ 4 పదాలు కలిగిన ఈ ఒక్క మాటే. అంటే ఈ ప్రపంచ మానవ చరిత్ర అంతా ఈ ఒక్క మాటే. ఈ ఒక్క మాట. ఈ ప్రపంచాన్నంతటినీ ఏలడానికి ఒక ఆయన మనిషిగా పుడతాడు అనేదే ఈ బైబిల్ యొక్క సారాంశం. ఈ బైబిల్ గ్రంథం అంతా ఒక్క మాటలో చెప్పమంటే చెప్పాల్సింది ఇదే. ఈ బైబిల్ గ్రంథం అంతా ఏంటో ఈ మానవ ప్రపంచ చరిత్ర అంతే. ఇంతకీ ఈ ప్రపంచ చరిత్ర అంతా దేనికోసం ఉందో తెలుసా? ఈ ఒక్క సందేశము కోసమే. ఈ లోకమంతటినీ పరిపాలించడానికి ఒక ఆయన పుట్టబోతున్నాడు. దావీదు గారి మాటలు చెప్పిన 900 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టాడు. కానీ పుట్టినవాడు మరణించాడు, సిలువ వేయబడి చంపబడ్డాడు. ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. అసలు ఆ యేసు అనే మనిషే లేడని చెప్పేవాళ్ళు కొంతమంది. ఆయన సిలువ మీద చనిపోలేదు, తప్పించుకొని పారిపోయాడని చెప్పేవాళ్ళు కొంతమంది. ఆయన్ని సిలువ వేసి చంపారు, సమాధిలో పెడితే శిష్యులు సమాధిలో ఉన్న శవాన్ని ఎత్తుకుపోయి ఎక్కడో దాచిపెట్టి ఆయన ముందే చెప్పినట్లు తిరిగి లేచాడని చెప్తున్న వాళ్ళు కొంతమంది.
ప్రపంచంలో ఎవరేదైనా చెప్పుకోవచ్చులేండి, కానీ అబద్ధమాడుటకు నేను నరుణ్ణి కాను అని చెప్పిన ఈ దేవుడు, అబద్ధమాడుటకు నేను నరుణ్ణి కాను, మాటిచ్చి స్థాపింపకుండునా, నేను మాట చెప్పి నెరవేర్చకుందునా అని ఏ దేవుడైతే ఈ బైబిల్ ఏ దేవుడి గురించి సాక్ష్యం ఇస్తుందో ఆ దేవుడు 7 మార్లు మార్చి మార్చి తన సేవకుని ద్వారా చెప్పిన మాట ఇది. బెత్లెహేములో అలా పుట్టి యెరూషలేములో అన్యాయమైన తీర్పు పొంది ఆ బయట సిలువ వేయబడి చంపబడిన ప్రభు అయిన యేసు దేనికోసం పుడతాడని ప్రవచనం చెప్పబడుతుందో తెలుసా? ఈ లోకమంతటిని ఏలడానికి. క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? కేవలం ప్రభు అయిన యేసు పుట్టాడు, మా పాపాల కోసం చనిపోయాడు, ఆయన రక్తములో మా పాపాలు కడుక్కున్నాం, తర్వాత ఎక్కడో ఏ గాల్లోనో మమ్మల్ని స్వర్గమని తీసుకొని వెళ్తాడు అనుకుంటున్నారేమో. అవన్నీ కావు, లేవు. ఆయుష్ గొప్పదే, కానీ ఎవరి కోసం, దేనికోసం? ఉద్యోగం, పెళ్లి, పిల్లలు గొప్పవే, కానీ ఎవరి కోసం, దేనికోసం? తిండి తినడం, సంతోషించడం కూడా గొప్పదే, ఆశీర్వాదమే, కానీ ఎవరి కోసం, దేనికోసం? అది ప్రభువా నన్ను బతికించు, కాపాడు, దేనికోసం, ఎవరి కోసం? మీకు అర్థమవుతుందా? ఈ 4 పదాలు, మనుష్యులను, ఏలు, ఒకడు, పుట్టును అనే పదాల మధ్యలో ఏమన్నా తెలుసా? ఆయన మొదటి రాకడా, ఆయన రెండవ రాకడ గురించి ఉన్నాయి. అంటే ఇంతకీ మీరెక్కడున్నారో తెలుసా? మీ పుట్టుక, మీ కష్టం, మీ సుఖం, మీరు దేనికోసం ఏడుస్తారో, ప్రయాసపడతారో, సంపాదించుకుంటారో, చివరికి చస్తారో, మీ జీవితం మొత్తం ఎక్కడున్నాయో తెలుసా? ఈ 4 పదాలు మధ్యలో. 4 పదాలు మధ్యలో మన పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం అంతా ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా అసలు మనం ఎవరి కోసం పుట్టాం, దేనికోసం పుట్టామో? మీకు అర్థమవుతుందా ఎవరి కోసం ఏడుస్తున్నాం, దేనికోసం కష్టపడుతున్నాం, దేనికోసం చావుపోతున్నామో? మీకు అర్థమవుతుందా? పాపం సత్యం తెలియక, జీవితం ఎవరి కోసమో తెలియక, పిచ్చి వాటివన్నింటినీ నమ్మి అబద్ధాలను ఆశ్రయిస్తూ ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు, జీవితాలు పాడు చేసుకొని నరకానికి వెళ్ళిపోతున్నారు అనేక మంది. బైబిల్ ఏమైనా అర్థమవుతుందా సార్? లోకంలో అనుభవించడానికి చాలా ఉన్నాయి, అవన్నీ గొప్పవే, ఈ దేవుడే సృష్టించాడు. మనము అనుభవించడానికే, ఆయనకి ఇష్టమైన ప్రజలు, మనుషులందరూ అనుభవించడానికే ఈ లోకాన్ని అద్భుతంగా సృష్టించాడు. కానీ మనం పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నాం. దేవుడంటూ ముందు ఇస్తే ఇవ్వాల్సింది మూటలు కాదు. దేవుడంటూ ముందుగా మనకి ఏదైనా మంచి చేయాలనుకుంటే మనందరం పెద్ద ప్రమాదంలో ఉన్నాం. అది నరకం, నిత్య నరకం అనే మరణం. ఇలాంటి మరణం నుంచి తప్పించడానికి దేవుడంటూ నిజంగా ఏమైనా బుద్ధి, జ్ఞానం, మంచితనం ఏమైనా ఉంటే ముందు ఇవ్వాల్సింది జ్ఞానము, శక్తి, యుక్తి, గొప్ప గొప్ప అధికారాలు, అందనాలు, ఆశీర్వాదాలు, పైసలు కాదు. ముందుగా ఇవ్వాల్సింది ప్రాణం. అలాగా నీ ప్రాణం ప్రమాదంలో ఉందని బాధ్యత కలిగిన తండ్రిగా నీ కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన వాడు ఈ లోకానికి ఒకే ఒక్కడున్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు. మీకు అర్థమవుతుందా? ఆ 4 పదాల మధ్య నువ్వు ఉన్నావని, నీ జీవితం ఉందని, నీ జీవితంలో దేనికోసం నువ్వు కష్టపడుతున్నావో, దేనికోసం ఏడుస్తున్నావో, అవన్నీ దేనికోసం? మీకు అర్థమవుతుందా? ఎవరి కోసం ఏడవడం రైట్, ఎవరి కోసం కష్టపడ్డం అది సరైనది, తెలివైనది. ఇదిగో ఈ లోకాన్ని ఎంత అద్భుతంగా సృష్టించిన వాడు నీ కోసం ప్రాణం పెట్టడానికి సిలువ వరకు వచ్చాడు, శరీరాన్ని ధరించి. ఎందుకో తెలుసా? ఈ సర్వలోకాన్ని పాపము, మరణము, భయము అనేది లేకుండా ఏరడానికి. దేవుడు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడని చెప్పడానికి సిగ్గుండాలి కొంతమందికి. దేవుడు ఈ లోకాన్ని పరిపాలిస్తే ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉంటాయా? అన్యాయాలు, ఘోరాలు, రోగాలు, ఏడుపులు, సావులు ఇలాగే ఉంటాయా? దేవుడు కాదు పరిపాలిస్తుంది ఈ లోకాన్ని. దేవుడు ఈ లోకాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అందులో పాపం ఉండదు, అందులో స్వార్థం ఉండదు, అన్యాయం ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు, భయం ఉండదు. అలాంటి భవిష్యత్తు ఈ లోకానికి ఇవ్వడానికి మనుషులందరి మీదకున్న పెద్ద సమస్య మరణం, భయం, రోగం, ఏడుపు, దుఃఖం, పాపం. వీటన్నిటి నుంచి మనుషుల్ని రక్షించి మార్చి
మన మీదకి రాబోతున్న మరణాన్ని ఓడించి తిరిగి లేపి మరి ఎప్పటికీ మరణించని మహిమ శరీరాలతో ఈ లోకాన్ని అనుభవించినంత వరకు, ఆనందించినంత వరకు ఈ భూగోళాన్ని నాశనం ఏవి చెయ్యలేం. నేను చెప్పి అరుస్తున్నాను అనుకుంటారేమో, ఇది ఎంత గట్టి మెసేజ్ తెలుసా? బైబిల్లో మొదటి పేజీ మెసేజ్ ఇదే. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదటి అధ్యాయం మెసేజ్ ఇదే. బైబిల్ గ్రంథంలో మొదటి పేజీ అంటే ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు మానవుల్ని ఎలా సృష్టించాడో తెలుసా? ఎందుకు సృష్టించాడో తెలుసా? దేవుని పోలికలో, ఆయన స్వరూపములో ఈ లోకాన్ని, వినండి వినండి వినండి, భౌతికమైన ఈ లోకాన్ని ఆత్మయున్న దేవుని కోసం, అటు దేవునితో సంబంధం ఉండడానికి దేవుని లాంటి ఆత్మ కలిగి ఉండి, ఇటు భౌతికమైన సృష్టితో సంబంధం కలిగి ఉండడానికి భౌతికమైన శరీరాన్ని కలిపి. మీకు అర్థమవుతుందా? దేవుడు భౌతికమైన సృష్టిని సృష్టించాడు, ఈ ఫిజికల్ క్రియేషన్ ని. దేవుడు ఆత్మ, ఆయనలో భౌతికత లేదు. అటు దేవుని ఆత్మతో సంబంధం కలిగి ఉండడానికి ఆత్మను, ఇటు భౌతికమైన సృష్టితో సంబంధం కలిగి ఉండడానికి భౌతికతను, శరీరాన్ని, రెండింటిని కలిపి మనిషిని ప్రత్యేకంగా సృష్టించాడు. అది కూడా ఆయన స్వరూపములో. అంటే ఈ లోకాన్ని ఏలడానికి మానవుణ్ణి నిర్మించాడు. మరి ఈ లోకాన్ని ఏలుతున్న మానవుడేనా? ఈ లోకాన్ని పరిపాలిస్తుంది మానవుడేనా? మొదటి అధ్యాయం ఏముందో తెలుసా? ఇదిగో నీవు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి చెంది దాన్ని లోపరుచుకొని ఏలు అని ఉంది. మరి ఇప్పుడు భూమిని నిండించింది ఎవరు? మనుషులేగా. ఎటువైపు వెళ్ళినా మనుషులే కనిపిస్తారు. లోపరుచుకొని అంటే భూగోళాన్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది మనుషులేగా. ఫలించి అభివృద్ధి చెందంటే పిల్లలకని ఫుల్గా నిండు అని చెప్పేది కదే కావాలే కదా. ఈ రోజుకి భూలోకాన్ని పరిపాలిస్తుంది మనుషులే కదా. ఏ దేశాన్ని తీసుకున్నా పరిపాలిస్తుంది ఎవరు? సింహాలు, డైనోసార్లు కాదు, మనుషులే పరిపాలిస్తున్నారు. ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్ అనే పేరుతో. అంటే ఈ సర్వలోకాన్ని ఈ మొదటి అధ్యాయంలో చెప్పబడినట్లు నెరవేరిందా అంటే ఒక రకంగా నెరవేరింది, కానీ ఎక్కడున్నట్టు జరగలేదు. అంటే ఈ బైబిల్ దేవుడు రెండో పేజీ కాదు, మొదటి పేజీకే ఫెయిల్యూర్. ఈ బైబిల్ దేవుడు నాకు అసాధ్యమైనది ఉండునా అని ఎన్నోసార్లు బైబిల్ గ్రంథంలో చెప్పాడు, కానీ మొదటి పేజీలోనే ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక ఫెయిల్ అయిపోయింది. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో మానవులు ఈ లోకాన్ని ఏలాలి అంటే, అరే దేవుని పోలికలో పాపం ఎక్కడ ఉంటది? దేవుని పోలికలో అన్యాయం ఎక్కడ ఉంటది? దేవుని పోలికలో ద్రోహాలు, ఘోరాలు ఎక్కడ ఉంటాయి? దేవుని పోలికలో భయం ఎక్కడ ఉంటది? దేవుని పోలికలో మరణం ఎక్కడ ఉంటది? దేవుని పోలిక చెప్పున ఈ లోకాన్ని ఏలడానికి మానవుని సృష్టిస్తే మానవుడే ఏలుతున్నాడు, అభివృద్ధి చెందాడు, ఫలిస్తున్నాడు, విస్తరించాడు. కానీ మొదటి పేజీ ప్రకారము కాదు. కాబట్టి ఇప్పుడు ఈ దేవుడు ఏమవుతాడో తెలుసా? ఈ ప్లాన్ తో పుట్టించాడా, కానీ ప్రపంచం రెండో పేజీ తెరవక్కర్లా. ఇంకా ఈ ప్లాన్ తో సృష్టించాడా? మరి ఏమైంది? మరి ప్రపంచంలో ఎక్కడ చూసినా ఘోరాలే కదా, నేరాలే కదా. ప్రపంచంలో ఎక్కడ చూసినా మరణాలే కదా. మరి ఏంటి దేవుని పోలికలో ఏలడం, పరిపాలించడం? బైబిల్ దేవుడు ఎలాగే వదిలేస్తాడా? ఫెయిల్యూర్ దేవుడుగానే ఉంటాను అనుకున్నారా? మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త మానవునిగా ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటో తెలుసా? ఇదిగో మొదటి పేజీలో నేను మానవుణ్ణి ఈ ప్రణాళిక, ఈ గొప్ప ఉద్దేశంతో సృష్టిస్తే వాడు పాపం చేసి మరణాన్ని, భయాన్ని, సమస్యని తెచ్చుకున్నాడు. ఆ సమస్యతోనే, మరణంతోనే, భయంతోనే, స్వార్థంతోనే, అన్యాయంతోనే లోకాన్ని నిండించి పరిపాలిస్తున్నాడు. అది కాదు కదా దేవుని యొక్క చిత్తం. అది కాదు కదా దేవుని యొక్క ప్రణాళిక. భయము, పాపము, మరణము, అన్యాయము లేని వాళ్ళు ఈ లోకాన్ని నిండించి పరిపాలించాలి. అది ఎలా జరుగుతుందో తెలుసా? నీ బదులు, నీ వంతు, నీ స్థానంలో, నీ పాపానికి నువ్వు ఎంత శిక్ష పొందాలో అదంతా నీ కోసం, నీ స్థానంలో, నీ బదులు, నీ వంతు మరణించి మరి నిన్ను రక్షించడానికి ఇదిగో నీలాంటి శరీరాన్ని ధరించి వచ్చాను. ఈ విషయం ప్రపంచానికి దేవుడు అనేక రకాలుగా తెలియజేస్తూ ఉన్నాడు. అనేక రకాలుగా ఆ ఇంటర్నెట్లో చూపిస్తున్నారు ఈ మధ్య. అక్కడ సింహం ఏమో దాడి చేయడానికి వచ్చింది ఒక జింక మీదకి. ఆ జింకేమో అప్పుడే ఈనింది తన పిల్లని. ఆ ఈనిన పిల్లని తినడానికి సింహం వస్తే ఆ జింక ఏం చేస్తుందో తెలుసా? ఆ ముళ్ళులతో, దానికున్న కొమ్ములతో పొడుస్తుంది ఆ సింహాన్ని తోలడానికి. ఎందుకు? అప్పుడే కన్నది పిల్లని. ఆ సింహం ఎక్కడ వెళ్తుంది? అదే జింకది.
అప్పుడే పిల్లని ఈనింది. ఆ సింహం పదే పదే ఆ పిల్ల మీదకి వచ్చి పడుతుంటే చివరికి ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? అప్పుడే కన్నబిడ్డని ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ సింహం దగ్గర అలా నిల్చుండిపోయింది అది. అప్పుడు ఆ సింహం ఏం చేసిందో తెలుసా? దాని దగ్గర మెడ దగ్గరకు వచ్చి వాసన చూసి నాకుతుంది. తర్వాత ఏం చేస్తుంది? అక్కడ పట్టుకుంటుంది, కారిన రక్తం మొదటగా తాగుద్ది, తర్వాత చీల్చి తింటది. ఇది అడవి జంతువు. అడవి జంతువు అది. ఏ కాలేజీల్లో, స్కూల్లో పుస్తకాలు చదివి, ఏ కాన్ఫరెన్స్లు, మీటింగ్లకు వచ్చి నేర్చుకోలేదు ప్రేమని. తన పిల్లని ఎలా ప్రేమించాలో ఇదిగో ఒక అడవి జంతువుకి ఎవరు నేర్పించక్కర్లేదు. ఆ సింహం నోట నుంచి తన పిల్లను కాపాడుకోవడానికి ఇదిగో నన్ను తినే, నా పిల్లను వదిలే అందది. ఆ సింహం తల్లిని చీల్చుకొని తినేసింది. ఆ కన్నబిడ్డను అక్కడ వదిలేసి. అడవి జంతువుకు ఉంది తన పిల్లని మరణం నుంచి కాపాడుకోవడానికి అవసరమైతే తన ప్రాణము దారగా పోసే ఈ ప్రేమ. అడవి జంతువుకుంది. ఇప్పుడు చెప్పండి, ఆ జింకను పుట్టించిన దేవుడు ఎవరై ఉండొచ్చు? ఆ జింకను పుట్టించిన దేవుడు ఈ ప్రపంచ చరిత్రలో ఎంతో మంది ఉన్నారు కదా దేవుళ్ళు. ఏ దేవుడు ఆ జింకను పుట్టించిన వాడై ఉంటాడు? 2 పేర్లు పెట్టగలమా? ఈయన కావచ్చు, లేకపోతే ఈయన కావచ్చు అని కనీసం 2 పేర్లు చెప్పగలమా? ఈ జింకను పుట్టించిన దేవుడు, సృష్టికర్త, పరమాత్ముడు ఇతనై ఉండొచ్చని చెప్పడానికి ఏ పేరు పెట్టాల్సి వచ్చినా తన పిల్లల కోసం ప్రాణం పెట్టేవాడై ఉండాలి. అలాగే ఈ ప్రపంచ చరిత్రకు తెలిసి ఈ లోకము కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ఒకే ఒక్కడు ప్రభువైన యేసు. ఈ పేరు పక్క ఇంకొక పేరు పడికి రాదు. ఇంకెవడి పేరు పెట్టే అవకాశం లేదు. ఈ మాట చెప్పి ఎవరినో కోపం రేపడానికో బాధ పెట్టడానికి మాట చెప్పట్లేదు. ఇది నిజం కాబట్టి. నిన్ను పుట్టించిన వాడు నీ కోసం ప్రాణం పెట్టడానికి సిలువ వరకు వచ్చాడు, కానీ నీవు ఆయన్ని ఏ మాత్రం గౌరవించట్లా. అరే, నీ కోసం ప్రాణం పెట్టిన వాడిని నువ్వు ఏమాత్రం గౌరవించట్లేదంటే నువ్వెంత దౌర్భాగ్యుడు నీకు అర్థమవుతుందా? నువ్వు ఘోరమైన పాపం అనడానికి ఒకే ఒక్క ప్రూఫ్. నువ్వేవో మర్డర్లు చేసావో ఏం చేసావో తర్వాత నువ్వు ఎంత ఘోరమైన దుష్టుడివో ఇదే ప్రూఫ్. నీ కోసం చచ్చిపోయిన వాడిని నువ్వు గౌరవించట్లేదంటే, నీ కోసం ప్రాణం ఇచ్చిన వాడిని నువ్వు ప్రేమించట్లేదంటే నువ్వెంత ఘోరమైన దుష్టుడివో, దౌర్భాగ్యుడివో నీకు అర్థం కావాలి. యేసు ప్రభు పేరెత్తితే చాలు పిచ్చెక్కిపోతారు, కోపంతో ఊగిపోతారు. అరే, నీకేమైనా అర్థమవుతుందా? ఒక అడవి జంతువును పుట్టించిన దేవుడు ఎవరు చెప్పు? తన పిల్ల కోసం సింహానికి ఆహారం అయిపోయిందా తల్లి? అరే, తింటే నా పిల్లని తినే, నన్ను వదిలేయి అని పారిపోలేదా జింక? అడవి జంతువు అది. తాను కనిన పిల్ల కోసం అవసరమైతే తన మీదకి మరణం వస్తే నేను చచ్చిపోతా, నా పిల్లని చంపకని ఒక అడవి జంతువు చెప్తుందిరా. పెద్ద జ్ఞానం అంటారు, పెద్ద ధనం అంటారు, ఆశీర్వాదం అంటారు, ఇంకేం అర్థమైనట్టు కనీసం కామన్ సెన్స్ ఉందా? నీకోసం నువ్వెంత దౌర్భాగ్యుడివో, దుర్మార్గుడివో, ఆయన్ని ఘోరంగా తిరగబడి అవమానిస్తున్నా నీ కోసం ఏ మాత్రం వెనకాడకుండా నీ వంతు, నీ బదులు, నీ స్థానంలో నీ పాప శిక్ష అంతా ఆయన మీద వేసుకొని నీ కోసం నిత్య నరకాన్ని అనుభవించగలిగేటంత ప్రేమ, తెగువ, త్యాగం చూపించిన ప్రభువైన యేసు అంటే నీ హృదయంలో ఉన్న స్థానం ఏంటి? నిన్న భయం, దేవుని భయం గురించే చెప్పాను. ఈ రోజు మాత్రం చెప్తున్న మాట దేవుని ప్రేమ. ఆయన ప్రేమ ఏంటో అర్థమైతే, సార్ మనం ఎంజాయ్ చేయడానికి, లోకంలో అనుభవించడానికి ఎన్నో పాపాలు ఉండొచ్చు, కానీ పాపం మనం ఎందుకు చేయమో తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన నీ ప్రభువు మీద నీకున్న ప్రేమతో పాపం చెయ్యను, నా ప్రభువునే ప్రేమిస్తాను. లోకంలో అందరూ తిరుగుతున్న వాళ్ళే, రకరకాలుగా తాగి దొర్లుతున్న వాళ్ళే. నీకు అవకాశాలు ఉన్నాయి, కానీ నువ్వు అవి చెయ్యవు. ఎందుకో తెలుసా? నిన్నొక ఆయన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. ఆయన ఎవడో తెలుసా? నీ కోసం చేతకాని వాళ్ళ సిలువ వరకు వచ్చిన వాడు ఎవరో తెలుసా? 4 రోజుల్లో జలప్రలయంతో మొత్తం లోకమంతటిని ముంచి అందరినీ చంపేశాడు. పాపాన్ని చూడలేక, భరించలేక 4 రోజుల్లో జలప్రలయం తెచ్చి మొత్తం ప్రాణులన్నింటినీ, మనుషులందరినీ చంపేశాడు. అంత భీకరమైన వాడు పాపం అంటే. అలాంటి వాడు నీ కోసం, ఇదిగో మీకేమైనా అర్థమవుతుందా? అలాంటి భీకరమైన దేవుడైన యెహోవా నీ కోసం
సిలువ వరకు వచ్చాడు. యెహోవా సిలువ వరకు రావడం ఏంటని పిచ్చి ప్రశ్న అడగొద్దు నాకు అసలు. ఆ మాత్రం కూడా తెలియని వాళ్ళు క్రైస్తవులు ఎలాగవుతారు? బైబిల్ పట్టుకుని ఎలా బోధిస్తారు? బైబిల్ గ్రంథంలో 3 యెహోవాలు ఉన్నారు. 2 యెహోవాలు ఒక ఆయన్ని పంపిస్తే ఆయన శరీరాన్ని ధరించి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈ విషయం కూడా తెలియకపోతే అసలు క్రైస్తవులు అనడానికి అసలు మీకు హక్కే లేదు బైబిల్ పట్టుకొని నిల్చోడానికి. అరే ఏం చెప్తాండి ఈ పాస్టర్ అని నన్ను అడగొద్దు. ఈ విషయం కూడా తెలియదంటే ఇంకేం తెలిసినట్టు? ఇలాగ చెప్పేవాళ్ళు ఎవరో తెలుసా? తొడగొట్టి చెప్తా బైబిల్ని, మేసం మెలేసి చెప్తా బైబిల్ని. ఇలా ఈ బ్యాచ్ ఉన్నారు కొంతమంది పాస్టర్లు, చర్చిలు మొత్తం చెడగొట్టారు. వాళ్ళు చెప్తారు యేసుక్రీస్తు అంటే తండ్రి అయిన దేవునికి సమానం కాదని చెప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటే వినేవాళ్ళు ఎక్కువ మంది యవనస్తులు. ఆ యూట్యూబ్లో, ఇంటర్నెట్లో, టీవీలో చూసి తండ్రి అయిన దేవునికి అన్ని విషయాల్లో సమానం ప్రభు అయిన యేసు. తండ్రి అయిన దేవునికి ఏ దైవత్వం ఉందో ఆ దైవత్వపు లక్షణాలన్నీ ప్రభు అయిన యేసుకున్నాయి అనే విషయం ఎవరు నమ్ముతారో వాళ్ళే క్రైస్తవులు. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని కానీ మానవత్వాన్ని కానీ ఎవరైతే విశ్వసించరో, నమ్మరో, అంగీకరించరో వాళ్ళు క్రైస్తవులుగా ఎంచబడరు. మనుష్యులను ఏలు ఒకడు పుట్టును. ఎంతకీ ఈ మాట దేవుడు దావీదు గారికి ఎప్పుడు ఇచ్చారో వినండి. అతి ప్రాముఖ్యమైన సత్యం. దావీదు గారికి ఈ సందేశాన్ని దేవుడు ఎప్పుడు ఇచ్చారో విందాం. చూడండి, ఒకవేళ నేనే దావీదుని అనుకోండి, ఒక క్షణం వినాలి. లేకపోతే మీరే దావీదు, మీ వయసు 70 సంవత్సరాలు, మంచం పట్టారు, మంచం పట్టి చచ్చిపోయారు. ఎందుకు? దావీదు గారు 70 సంవత్సరాల వయసులో మంచం పట్టి చచ్చిపోయాడు. మీరే దావీదు గారు, మీరే మంచం మీద ఉన్నారు. మంచం మీద ఉన్న దావీదు లాంటి భక్తుడైన నీవు ఏం చేస్తావో తెలుసా? ఊరికే ఉండవు, ప్రభువుకు ప్రార్థన చేస్తావు. ప్రభువా, ఇలాంటి మరణ భయం సమస్యలు ఎన్నోసార్లు జీవితంలో వచ్చాయి, కానీ అన్నిసార్లు కాపాడావు. కానీ ఈసారి మామూలుగా లేదు ప్రభువా. పరిస్థితి చూస్తుంటే నాకు అర్థమవుతుంది నేను మంచం దిగలేనేమో. ఇంతేనా ప్రభువా, నా దినాలు అయిపోయా, నాకు ఇంకా దినాలు లేవా? ఎన్నోసార్లు మరణ భయంతో నీకు ప్రార్థన చేశాను. కీర్తనలన్నీ రుజువు. నువ్వు నన్ను కాపాడి ఎంత ఆయుష్ ఇచ్చావు, జీవితం ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, రాజ్యాన్ని ఇచ్చావు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో ఎలా ఉంది? అంతేనా ప్రభువా, ఇంకా నాకు రోజులు లేవా? ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలా? రాజ్యాన్ని విడిచిపెట్టేయాలా? నా కుటుంబాన్ని, నా దేహాన్ని విడిచిపెట్టేయాలా? ఇంకా నాకు లేవా? దినాలు లేవా అంటే అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ ప్రార్థనకి ఏం జవాబు ఇచ్చాడో తెలుసా? ఇదిగో అబ్బాయి, ఇదిగో నువ్వు చేసిన ప్రార్థనకు జవాబిస్తున్నా విను అని చెప్పి దేవుడు ఏ సందేశం ఇచ్చారో తెలుసా? మనుష్యులను ఏలబోయే ఒకడు పుట్టును అన్నాడు. మీరున్నది ఏ పరిస్థితులు ఉన్నారు? ఎలాంటి దుఃఖములో, బాధలో, భయములో దేవునికి వేడుకుంటున్నారు? ప్రభువా, ఏంటో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. 70 సంవత్సరాలు మంచం దిగలేకపోతున్నాను, వణికిపోతున్నాను, పడుకోవడానికి నిద్ర కూడా పట్టక వణికిపోతున్నాను. ఆ టైంలో పెళ్లి చేశారు దావీదుకి. ఎందుకంటే ఆయనకి వెట్ట కలిగించడానికి. ఎన్ని దుప్పట్లు వేసినా ఆయనకి చలాగట్లా. ఇలాంటి పరిస్థితిలో మరణించిన పరిస్థితులు ఆయన ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువా, నేను ఇంకెంతైనా, ఇంకా నాకు దినాలు లేవా అని మీరు భయంతో, బాధతో దేవునికి ప్రార్థన చేస్తుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మనుష్యులందరూ అంటే లోకమంతటినీ పరిపాలించడానికి ఒక ఆయన పుట్టబోతున్నాడు అని చెప్పాడు. అప్పుడు మీరేమంటారు తెలుసా? ప్రభువా, నువ్వు ఈ మాట నాకు ఇప్పుడే చెప్పట్లేదు, 2వ కీర్తనలో చెప్పావు, 22వ కీర్తనలో చెప్పావు, 24లో కూడా చెప్పావు. నువ్వు చెప్పావంటే గ్యారెంటీగా ఆయన పుడతాడు. క్రీస్తు అనే వ్యక్తి గ్యారంటీగా లోకంలో పుడతాడు. కానీ నేనుండనుగా, నా టైం అయిపోయిందిగా, నేనుండనుగా. ఇప్పుడు నాతో ఎందుకు చెప్తున్నావు ప్రభువా ఊరించినట్టు? ఇలాంటి భయములో, ఇలాంటి ఎమోషన్తో ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు చెప్పావంటే ఏంటిదని అర్థం? నేనుండను దాని గురించి నాకు ఎందుకు చెప్తున్నావు ప్రభువా? నువ్వు చెప్పావంటే గ్యారంటీగా ఆయన అవడం లోకానికి వస్తాడు, పుడతాడు. నువ్వు చెప్పావంటే గ్యారంటీగా సర్వలోకాన్ని ఏలుతాడు. కానీ నేనుండనుగా, నా టైం అయిపోయిందిగా, నా దినాలు మరి లేవుగా. నేనుండను దాని గురించి ఇలాంటి టైంలో నాతో ఎందుకు చెప్తున్నావు ప్రభువా అని అడిగితే అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? వినండి, మీతో దావీదైన నీతో దేవుడు ఏమంటాడు తెలుసా? నేనేమైనా పిచ్చోన్నా? నీకే సంబంధం లేకపోయినా ఈ విషయం చెప్పడానికి? నీకేంటి సంబంధం లేని విషయం చెప్పడానికి నేనేం పిచ్చోడినా? అందులోకి నువ్వు దుఃఖంలో ఉన్నావు, మరణ భయంలో ఉన్నావు, ప్రార్థన చేస్తుంటే అసలు నీకే సంబంధం లేని విషయం నీతో ఎందుకు చెప్తాను అంటే, ఏంటి ప్రభువా, నేను కూడా ఉంటానా? ఆయన రాజ్యంలో నేను కూడా ఉంటానా అంటే, మరి అదే కదా. ఎలా ప్రభు ఉంటాను? మనిషికి ఒకసారే కదా జీవితం, ఒకసారే కదా మరణం, ఆ తర్వాత అంతే, అయిపోయింది కదా స్టోరీ కదా. ఆయన ఎప్పుడో పుడతాడు, ఎప్పుడో సర్వలోకాన్ని పరిపాలిస్తాడు. నేను ఎలా ఉంటాను ప్రభువా అంటే
అప్పుడు ఈ నూతన నిబంధన గ్రంథం చెప్తుంది ఆ ప్రశ్నకు అర్థం, ఆ ప్రశ్నకు సమాధానం ఈ నూతన నిబంధన గ్రంథం చెప్తుంది. మరణానికి లోనైన మానవుడు మరణం మృంగివేస్తే అలాగ మనుషులందరినీ మృంగివేస్తున్న ఆ మరణాన్ని ఓడించడానికి పుట్టబోయేవాడు మరణాన్ని ఓడించడానికి ముందుగా మరణిస్తాడు, 3వ రోజు తిరిగి లేస్తాడు. ఆయన మరణం మీద విజయం సాధిస్తాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడును మరణించినా తిరిగి లేపి మరి ఆయన రాజ్యానికి తీసుకొని వస్తాడు. అది బైబిల్ సత్యం, అది బైబిల్ సందేశం. అరే ఎప్పుడు చిన్నప్పటి నుండి చూస్తున్నా ఆకాశంలో విమానాలు ఎగరడమే, ఒక్కసారి కూడా ఎక్కలేదు, జీవితం అయిపోయింది అనుకుంటున్నారేమో. మీకు అర్థమవుతుందా? ఈ భూగోళం యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలన్నీ మీవే. మీరు అనుభవించకుండా కనీసం 1000 సంవత్సరాలు మరణము లేని, భయము లేని, పాపము లేని అద్భుతమైన ఆశీర్వాదం. అరే శపించబడిన లోకమే ఇంత అందంగా ఉంది. ఆ అమెరికా, ఆ స్వీడను, ఆ స్విట్జర్లాండ్ శపించబడింది, పాపంతో ఎలాగైపోయిన లోకమే ఇంత అందంగా ఉంది కదా. ఇలాంటి అందమైన లోకాన్ని చూడడానికి జనాలు తెగ ట్రావెల్ చేసేస్తారు, ప్రయాణాలు చేసేస్తారు కదా. అలాంటిది పాపరహితమైన దేవుడు పరిపాలించే దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? అత్యద్భుతం. అలాంటి భవిష్యత్తు మనలాంటి వారంటే పాపము చేసి పాపముతో కుదేలైపోయి కింద మీద పడి ఒకరోజు బాగుంటే 4 రోజులు బాగోం. ఎలాంటి భక్తి, ఎలాంటి పరిశుద్ధత, ఎలాంటి నమ్మకత్వం కాదు, ఎలాంటి అపనమ్మకత్వం, ఎలాంటి దుర్నీతి కలిగిన మనం అలాంటి భవిష్యత్తులోకి రావాలంటే మీ భక్తి సరిపోదు, మీ నీతి సరిపోదు, మీ విధేయత ఏ మాత్రం అక్కడికి సరిపోదు. కాబట్టి మీ వంతు, మీ బదులు, మీ స్థానంలో మీకోసం తన యొక్క నీతిని పెట్టి మీ పాపాన్ని ఆయన మీద వేసుకొని మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చే దేవుడు ఈ లోకానికి ఒకే ఒక్కడున్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసు. ప్రభువైన యేసుక్రీస్తు కార్చిన రక్తములోనే నీ పాపానికి క్షమాపణ. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు నిత్య జీవం. అందుకు ఇప్పుడు ఎవ్వడికి భయపడం. ఇప్పుడు ఎవడో చంపుతాడంటే అస్సలు భయపడం. 10 సార్లు చంపితే భయపడొచ్చు. ఎన్నిసార్లు చంపుతారు చెప్పండి మనల్ని? 10 సార్లు చంపుతామంటే భయపడొచ్చు. ఎన్నిసార్లు చంపుతారు? ఎన్నిసార్లు అండి వస్తుంది చావు? ఒక్కసారి వచ్చిన దానికి ఎందుకు భయపడతాం? 4 సార్లు వస్తుందంటే అమ్మో 4 సార్లు ఒక్కసారి వస్తుంది. అది కూడా ఈ దేవుడు నిర్ణయించిన టైం. ఆయన నిర్ణయించిన టైంలో ఎవరికి ఏ రకంగా చావు వచ్చే అవకాశం లేదు. ఆయన నిర్ణయించిన సమయంలోనే, ఆయన నిర్ణయించిన పద్ధతిలోనే మరణం. కాబట్టి అస్సలు భయం లేదు. ఇంత గొప్ప సత్యాన్ని కొంతమంది మహానుభావులు ఎలా మార్చి చెప్పారో తెలుసా అండి? మరి మీకు ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, కాకపోతే మీ సేవకులు మళ్ళీ మీకు అర్థమైనట్టు చెప్తారు. వినండి. మనుష్యులను ఏలు ఒకడు పుట్టును అనే ప్రవచనం నెరవేరిపోయింది పూర్తిగా అని చెప్పే సేవకులు ఉన్నారు. ఎలా సార్ నెరవేరింది అంటే, యేసు ప్రభువును మనం ప్రభువుగా, రాజుగా ప్రతిష్ఠించుకున్నాం. మనల్ని ఇప్పుడు ఆయన ఏలుతున్నాడు. ఇదే ఆయన రాజ్యం. ఇంకా కొత్త రాజ్యం, 1000 ఏండ్ల పరిపాలన అంటూ ఏమీ ఉండదు అని చెప్తున్నారు కదా. అవునా? నిజమేనా సార్? అయ్యగారు ఎవరు? పిడి సుందరరావు గారు అలాగే చెప్తారు. ఆయన దగ్గర తయారైన మహా బ్యాచ్ అంత ఉంది కదా, ఆ అన్నిలందరూ అలాగే చెప్తారు. ఆయనే కాదు, అమెరికా వెళ్ళి పెద్ద థియాలజీ చేసిన వచ్చిన వాళ్ళు కూడా చెప్తుంటారు ఈ మాట. మన చనిపోయిన ప్రవీణ్ అన్న, ఆ ప్రవీణ్ అన్న కూడా ఇదే చెప్పేవాడు. మళ్ళీ ఇంకేదో కొత్త రాజ్యం ఉండదు, 1000 ఏండ్ల పరిపాలన ఉండదు, ఇదే రాజ్యం. యేసు ప్రభు నువ్వు విశ్వసించలేదా? నీ హృదయంలో ప్రభువుగా, రాజుగా ప్రతిష్ఠించుకోలేదా? ఆయన నిన్ను ఏలలేదా? కాని పని చేస్తే శిక్షించట్లేదా? ప్రభు అని ప్రార్థన చేస్తే క్షమించట్లేదా? నీ కోసం అద్భుతాలు చేయట్లేదా? ఇదే ఆయన రాజ్యం, ఇంకొక రాజ్యం ఉండదు అని చెప్పే సేవకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఒక ప్రశ్న, ఇది మామూలు ప్రశ్న కాదు. మరి మీరు ఎంత జాగ్రత్తగా ఆలకిస్తారు? ఎందుకు? కొద్ది గ్రామర్కి సంబంధించింది. పక్కన ఉన్నాయండి. ఈ పేజీలో ఆ పేజీలో లేదు. పక్కన 4 పదాలు కలిగిన ఒకే ఒక్క వచ్చిన మనుష్యులను ఏలడానికి ఒక ఆయన పుడతాడు అని. ఈ 4 పదాలకి ఎలాగ అర్థమిస్తారు? పుట్టడం మాత్రం నిజంగా చరిత్రలో జరుగుద్ది, ఏలడం మాత్రం మనం ఊహించుకొని సాటిస్ఫై అయిపోవాలి. పుట్టడం మాత్రం నిజంగా చరిత్రలో జరిగింది. ఆ పుట్టేవాడు సర్వలోకాన్ని ఏలడానికి పుడతాడనే మాట మాత్రం మనం ఊహించుకొని సాటిస్ఫై అయిపోవాలట. హృదయాల్లో ఏలుతాడంట, ఇక్కడ కాదట. పుట్టడం కూడా ఎక్కడే పుట్టాడా? పుట్టడం కూడా నిజంగా హృదయాల్లో, మనసుల్లో, విశ్వాసంలో, స్పిరిచువల్ గానే పుట్టాడా?
పుట్టడం చరిత్రలో ఎంత అక్షరాల జరిగిందో అలాగ పుట్టేవాడు ప్రపంచాన్ని ఏలుతాడనే విషయం కూడా రెండో మాట కూడా అంతే అక్షరాల ఖచ్చితంగా చరిత్రలో నెరవేరుతుంది. ఇది అంత సామాన్యమైన విషయం కాదు. జనాలు ఎంత మంచి మంచి సేవకులు, నేను చెప్పేవాళ్ళు కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది నిజంగా భక్తిపరులే. వాళ్ళు కూడా ఇలా ఎందుకు నమ్ముతున్నారో తెలుసా? నమ్మడం సామాన్యమైన విషయం కాదండి, చాలా కష్టమైన విషయం. అందుకే దేవుడు 7 మార్లు చెప్పాడు. 7 మార్లు యెహోవా వాక్కు, యెహోవా వాక్కు, యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు. 7 మార్లు ఆ మాట చెప్పిన తర్వాత కూడా సగమేమో నెరవేరుద్ది చరిత్రలో, మిగతా సగం మనం ఊహించుకొని సాటిస్ఫై అయిపోవాలా? పిచ్చి బాధది. ఒకవేళ ఇంటర్ప్రిటేషన్ చేస్తే 4 పదాలు ఒకే రకంగా స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ చేయాలి. స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ అంటే అంతే, కేవలం దాన్ని ఏమంటారంటే కేవలం ఆత్మీయ అర్థం తీసుకోవాలి. లేదు, ఆత్మీయ అర్థం ఏంటి? ఆయన పుడతాడనేది కేవలం ఆత్మలో పుట్టాడా, హృదయాల్లో విశ్వాసంలో పుట్టాడా, నిజంగా చరిత్రలో జరిగిందా? బెత్లెహేములో నిజంగా జరిగింది చరిత్రలో. ప్రభువైన యేసు పుట్టిక అంటే అలా పుట్టేవాడు సర్వలోకాన్ని ఏలడానికి పుడతాడని చెప్పిన ఆ పక్కన ఉన్న 2 పదాలు కూడా చరిత్రలో అక్షరాల జరగాల్సిందే. జరిగిపోయిన చరిత్రను నమ్మడం అది కూడా చిన్న విషయం కాదు. చాలా మందికి తెలుసు, యేసుక్రీస్తు గురించి వింటున్నారు, నమ్మరు. జరిగిపోయిన చరిత్రను నమ్మడం అంత చిన్న విషయం కాదు. జరిగిపోయిందే, ఇంకా జరగబోయేది ఇంకేం నమ్ముతారు సార్ జనాలు? కానీ దావీదు చెప్పే టైంకి ఏది జరగల. ఈ 4 మాటల్లో ఏది? మనుష్యులను ఏలు ఒకడు పుట్టును అనే మాట చెప్పేసరికి ఏది జరగలేదు. దావీదు మాట చెప్పి 900 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఆ పుట్టినవాడు ఈ రోజు వరకు ఇంకా పరిపాలించలేదు సర్వలోకాన్ని. ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ మొత్తం కలిపి 3000 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వీరికి నెరవేరలేదు. కాబట్టి ఈ క్రైస్తవుల విశ్వాసం ఏమై ఉండాలో తెలుసా? ఎందుకు స్వార్థం వదిలేయాలి? పొలాలు, ఇల్లు, గిల్లు ఏ ఉన్నాయో అవి అమ్మేసి దేవుని కోసం ఇచ్చేసంత, మీకు అర్థమవుతుందా? వాళ్ళకున్న ఇల్లు పొలాలు అమ్మేసి ఆ పైసలంతా తెచ్చి దేవుని సేవకుల పాదాల దగ్గర పెట్టేంత దమ్ము ధైర్యం ఎందుకు వచ్చిందో తెలుసా? ఇప్పుడు కాదు ఆశీర్వాదం. ఆయన మరలా వస్తాడు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు నన్ను వెంట పెట్టుకొని వస్తాడు. అప్పటికి నేను చచ్చిన నన్ను తిరిగి లేపి మరి ఆ నన్ను వెంట పెట్టుకొని వస్తాడు. ఈ సర్వలోకము మాదే. బైబిల్ యొక్క మొదటి పేజీ మాలో నెరవేరబోతుంది. ఇది క్రైస్తవ సందేశం, బైబిల్ యొక్క సందేశం. దానికోసం దేవుడు ఏం చేశాడో తెలుసా? నీకోసం మీకేమైనా అర్థమవుతుందా? సర్వలోకాన్ని దాని పాపాన్ని బట్టి తీర్పు తీర్చి నాశనం చేసిన వాడు జలప్రళయముతో, యుద్ధాలతో, రోగాలతో, రకరకాల తెగుళ్లతో, యాక్సిడెంట్లతో, ఒకటి కాదు అనేక రకాలుగా ఈ రోజు వరకు పుట్టిన మానవుడు చచ్చాడంటే ప్రతి ఒక్కరిని వాడి పాపాన్ని బట్టి చంపుతున్న అసలైన నిజమైన త్రియేక దేవుడు ప్రభువైన యేసు. ఈ రోజు వరకు చచ్చిన ప్రతి వాడిని చంపుతున్నవాడు ఆయనే. రేపొద్దున ఎవడేం చచ్చినా చంపింది యేసు ప్రభువే, నిన్ను కూడా. ఆయన చంపడానికి ఒకే ఒక కారణం పాపం. నిన్ను చంపి నిత్యం యుగయుగాలు అగ్నిగుండంలో నరకంలో వేయాలి. కానీ ఏ ఒక్కరూ నశించడం ఆయనకి ఇష్టం లేదని ప్రతి మనిషిని కొరకు ఆయన మరణము అనుభవించాడు. మోసపోవద్దు, అబద్ధాలు నమ్మొద్దు, ఇది నిజం. ప్రాణాలు త్యాగం చేసి మరి నిజాలు చెప్తున్నారు. ప్రాణాలు త్యాగాలు చేసి మరి నిజాలు చెప్తున్నారు. ఈ మాట చెప్తే ఒళ్ళు మండుద్ది ఎవరికైనా. ప్రభువైన యేసే నిన్ను పుట్టించాడు రా బాబో, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడంటే ఒళ్ళు మండుద్ది జనాలకి. మీకు ఒళ్ళు మండుద్ది, కొడతారు, చంపుతారు. అయినా ఈ మాట చెప్పకపోతే మేము ఘోరమైన అన్యాయం చేసిన వాళ్ళం అయిపోతాం. మమ్మల్ని కాపాడి పుట్టించి పోషించింది, ఈ రోజు వరకు ఈ సత్యాన్ని ఈ దేవుడు మాకు నేర్పించిందే ఇతరుల కోసం. ఈ క్రైస్తవ భక్తి జీవితం, ఈ దేవుని యొక్క ఆశీర్వాదం, ప్రార్థనా శక్తి కేవలం మన కోసం, మన కుటుంబం కోసం, మన తిండి కోసం, మన కోరికలు, మన ఆశీర్వాదాల కోసమే అన్నట్టు భక్తి నీ దగ్గరే పెట్టుకోవడం నీ దగ్గర ఒక పెద్ద పాపం. ఈ విశ్వాసం, ఈ భక్తి కేవలం నీ కోసం, నీ ఇంటి కోసం కాదు. ఈ దేవుని నెరక్క, సత్యము తెలియక, ఆయన ప్రేమ ఏంటో అర్థం చేసుకోక ఆయన మీద తిరగబడి నిత్యం యుగయుగాలు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ యొక్క రక్షణ కోసమే నీకు అర్థమైనట్లు కూర్చోబెట్టి నేర్పిస్తాడు ఆయన. నీకు అర్థమైనట్లు తెలియచేయడానికి జీవితంలో శ్రమలు కూడా అందుకే. ఎందుకు? నీ ఫోకస్ దేవుని మీద లేదు, ఆయన రాజ్యం మీద లేదు. సుఖాలు, సరదాలు, గొప్పలు, ఘనతలు, గౌరవాల మీద ఉన్నాయి. అందుకే నీకు అప్పటికప్పుడే దెబ్బలు పడతాయి.
అందుకే శ్రమలు. మన మైండ్ అటు కాదు పెట్టాల్సింది ఇటు. నాకైనా ఏమైనా శ్రమలు వచ్చాయంటే నా మైండ్ ఈ దేవుని కొరకు, ఆయన సత్యము కొరకు, ఆయన ఘనమైన రోషము కలిగిన నామం కోసం కాకుండా ఈ లోకంలో ఉన్న సుఖాలు, సరదాలు, పాపాల కోసం నేను ఆలోచించిన, ప్రయత్నాలు చేసిన నాకు అందుకే దెబ్బలు. క్రైస్తవులకి ఎక్కువ దెబ్బలు పడతాయి. ఎందుకో తెలుసా? ఇంత సత్యం తెలిసిన తర్వాత కూడా దేవుని మీద నీకు పెద్ద ఇష్టంలా. ఆయన దేనికోసం ఎంత చేశాడో అది నీకు అనవసరం. కేవలం నీ పొట్ట కోసం, నీ సుఖాల కోసం, సరదాల కోసం, నీ గౌరవం, ఘనత, నీ రెస్పెక్ట్, నీ డ్రీమ్ కోసం. ఈ రోజుకి నిన్ను భరించి, కాపాడి, పోషించి, క్షమించడానికి కారణం మనం ఎన్ని డ్యాన్సులు వేసామో, ఎన్ని రకాల డ్యాన్సులు వేసామో, అయినా ఇంకా ఎందుకు ఓపిక పట్టించాడో తెలుసా? సార్ మీరు అర్థం చేసుకోండి. పాపంతో ఊరికే డ్యాన్సులు వేయొద్దు, ఆడొద్దు ఇష్టం వచ్చినట్టు. ఇంకా క్షమించడానికి కారణం ఇప్పటికైనా ఆయన ప్రేమను అర్థం చేసుకొని, ప్రభువా నీ కోసం జీవిస్తా. ఏం చేయాలి ప్రభువా, నేను ఏం చేయాలి ప్రభువా? ఇన్ని మాటలు చెప్పిన పాపం చాలా మంది ఏంటో బ్రదర్కి అరిచి చెప్పాడు కానీ అసలు బైబిల్ అంతా తప్పు చెప్పేశాడు అని అనుకుంటారు తెలుసా? వాళ్ళు అనుకోవడమే కాదు, ఇతరులకు కూడా అదే చెప్తుంటారు. ఈ సందేశం ఎక్కడే కాదండి, బైబిల్ అంతట్లో ఉంది. ఈ సందేశం చెప్పడానికి ఏ వచనం తీసుకోవాలని చాలా ప్రయత్నం చేశాను. అలాంటి ఒక గంభీరమైన వచనం చదువుతున్నా చూడండి. ఒక 2 వచనాలు చదువుతాను. అంతెందుకు, యెషయా గ్రంథం టైంలో, క్రిస్మస్ టైంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుతారు. శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహింపబడతాడు. ఆ 3వ మాట ఏంటో తెలుసా? ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. అంటే పుట్టబోయే శిశువు, క్రిస్మస్ లో పుట్టబోతున్న అబ్బాయి దేనికోసం పుడతాడంటే రాజ్యభారం, సర్వలోకాన్ని ఏలే అధికారం ఆయనది. అది చదవరు, మింగేస్తారు. ఆ 5 పేర్లు కింద ఉన్నాయి కదా, ఆ 5 పేర్ల మీద వెళ్ళిపోతుంది ప్రసంగం అంతా. దమ్ము లేదు. దమ్ము ఎందుకు లేదు? నేర్చుకోరు బైబిల్. మనం నేర్చుకున్న బైబిల్ అంతా పాటల్లోనే. అలాంటి పాట ఒకటి పాడితే చూస్తారా? రండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఈ వచనం ఒకసారి చూడండి. ఈ మెసేజ్ బైబిల్ అంతా ఉంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం నేను చదువుతున్న ఈ వాక్య వచనాలు దయచేసి చూడండి. బైబిల్ వెనక నుంచి 234వ పేజీలో ఉన్న వచనాలు చదువుతున్నాను. త్వరగా చదువుదాం, వేగం ముగించుదాం. చూడండి ఈ మాటలు ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మనం చదువుతున్నాం 1వ వచనం నుంచి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటం ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాకట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. 4వ వచనం, దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనములను ఇనపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా. చూసారా? ఆ పుట్టేవాడు దేనికోసం పుడతాడో తెలుసా? సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా. ఈ ఒక్క మాటలోనే, ఆయన కనగా అనే మాటలోనే ఆయన పుట్టుక అంటే మొదటి రాకడ గురించి ఉంది. సమస్త జనములను ఇనపదండముతో ఏలబోతున్నాడనే మాటలో ఆయన 2వ రాకడ ఉంది. 2 రాకడలు ఒకే స్టేట్మెంట్ లో. ఎక్కడ తప్పించుకుంటాం ఈ సత్యాన్ని? క్రిస్మస్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఆయన రాజ్యం గురించి మాట్లాడాల్సిందే. ఆయన పుట్టుక గురించి మాట్లాడితే పుట్టేవాడు దేనికి పుడతాడో తెలుసా? ఇదిగో సర్వలోకాన్ని ఏలడానికి, సమస్త జనములను పరిపాలించడానికి. ఇనప దండముతో అనే మాట అర్థం ఏంటో తెలుసా? స్పిరిచువల్ గా ఎక్కడో ఆకాశం నుంచి హృదయాల్లో కాదు. ఇనప దండముతో ఏలడం అనే మాటకు అర్థమే లిటరల్ ఇంటర్ప్రిటేషన్, అంటే అక్షరాల జరుగుద్దని. ఇంకో గొప్ప మాట ఎలాంటి చదువుతున్నా, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఇదిగోండి బైబిల్ పేజీ నెంబర్ చెప్తూ ఉన్నాను. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చెప్తూ ఉన్నాను. దయచేసి ఈ మాట కూడా ఒకసారి చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం చదువుతున్న 2వ వచనం. బైబిల్ మధ్యలో 766వ పేజీ. బైబిల్ మొదటి నుంచి చివరి వరకు ప్రవక్తలందరూ ఇదే మాట చెప్తారు. కొన్నిసార్లు అధ్యాయం మొత్తం ఆయన 2 రాకడల గురించి ఉంటుంది. కొన్నిసార్లు ఒకే వచనంలో 2 రాకడల గురించి ఉంటుంది. ఆయన పుట్టుక, ఆయన పరిపాలన గురించి. బైబిల్ అంతా ఇదే మెసేజ్. ప్రపంచ చరిత్ర అంతా ఉంది, అందుకే నడుస్తుంది. సగం చూసాం, మిగతా సగం చూడడానికి ఎవడంటాడు? మిగతా సగం చూడడానికి ఎవరు వస్తారు? మీ కొరకు తన రక్తాన్ని చిందించి, తన రక్తముతో మీ పాపాన్ని కడిగి,
నిత్య జీవం ఇవ్వడానికి సిలువ వరకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన కోసం ఎవరు నమ్మకంగా జీవిస్తారో, ఆయన రాజ్యము కొరకు, ఆయన సత్యము కొరకు, ఆయన ప్రేమ కొరకు, ఆయన ఘనమైన నామము కొరకు ఎవరు జీవించడానికి ఇష్టపడతారో వాళ్ళది ఆ సెకండ్ హాఫ్ కూడా. వాళ్ళు ఉంటారు ఆ రెండవ రాకల్లో కూడా. ఇదిగో ఈ మాట చదువుతున్నా, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చూసారా మాట? ఆ జ్ఞానులు వచ్చి అడిగారు, ఇశ్రాయేలీలకు రాజుగా పుట్టేవాడు, యూదులకు రాజుగా పుట్టేవాడు ఎక్కడని అడిగితే, అప్పుడు ఆ రాజుగారు చెప్పారు, అవునా యూదులకు రాజు పుడతాడా, ఎక్కడుంది చూడండి అంటే, ఇదిగో వాళ్ళు ఇదే మాట చూసి చెప్పారు శాస్త్రులు. ఇదే వచనం అప్పటికి ఒక 600 సంవత్సరాల క్రితం మీకా అనే ప్రవక్త ఈ ప్రవచనాన్ని రాశాడు. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి గ్రామములో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులని ఏలబోవాడు నీలో నుండి వచ్చాను. అంటే బెత్లెహేములో పుట్టేవాడు దేనికి పుడతాడని ప్రవచనం చెప్తుంది. బెత్లెహేములో పుట్టేవాడు దేనికి పుడతాడు? కేవలం మీకోసం మరణించడానికేనా? కేవలం మరణాన్ని ఓడించి తిరిగి లేవడానికేనా? ఆ వివరాలు లేవు ఇక్కడ. ఇక్కడున్న వివరం ఏంటో తెలుసా? దేవుని కొరకు ఇజ్రాయెల్ దేశాన్ని ఏలేవాడు. యేసు ప్రభు ఇజ్రాయెల్ని ఎప్పుడు వెళ్ళాడు? ఒకవేళ కొంతమంది మహానుభావులు ఈ టీవీలో కనిపించే సూట్లు టైలు కట్టుకునే అలాంటి వాళ్ళకి గౌరవిస్తారు, మా అలాంటి వాళ్ళు గౌరవం ఎవరు? బైబిల్ బాగా తెలుసుకొని అర్థం చేసుకొని స్టడీ చేసి వాక్యం చెప్తే వాళ్ళని అస్సలు పట్టించుకోరు, గౌరవించరు, నమ్మరు. కబుర్లు ఆడితేరే, జిబిక్కులు చూపిస్తారే, అలాంటి వాళ్ళకి పొరుల దండాలు పెడతారు. 30,000 ఎందుకు అన్నయ్యకి, 50,000 ఎందుకు అన్నయ్యకి ఒక మెసేజ్ చెప్పడానికి? డబ్బులు పెట్టుకొని మాట్లాడాడంటాడు. అసలు సేవకుడు ఎలా అవుతాడు సార్? ఒకరు వాక్యం చెప్పడానికి వస్తారంటే డబ్బుల గురించి మా వాడు మాట్లాడతాడు అన్నాడంటే ఆడు సేవకుడు ఎలా అవుతాడు సార్? అలాంటి వాళ్ళని ఎలా ఎంగేజ్ చేస్తారు సార్? ఎలాంటి పుల్పిట్లు ఎలా ఇస్తారు సార్? అలాంటి వాళ్ళు వాక్యం చెప్పిన కింద తయారైన వాళ్ళు కూడా డబ్బులకే తయారవుతారు. యేసు ప్రభువుని నమ్మిన డబ్బులకే నమ్ముతారు. సత్యం కోసం ఎవడు నమ్ముతాడు? ఎవరిని గౌరవించాలో కూడా తెలీదా? ఎవడు మాటలు వినాలో కూడా తెలీదా? మీ దగ్గరకు వచ్చి కష్టపడి సేవ చేస్తున్న వాళ్ళు అలాగే కనిపిస్తున్నారా? మీకోసం పదే తిరుగుతున్న సేవకులు అలాగే కనిపిస్తున్నారా? సూట్లతో బూట్లతో. ఆ సూట్లతో కనిపించే అన్నయ్యల కంటే మీరు నిజంగా గౌరవించాల్సింది, ప్రేమించాల్సింది ఇదిగో ఎలాంటి వాళ్ళని, నిజంగా మీకోసం తిరిగి కష్టపడే వాళ్ళని. మనుష్యులను ఏలడానికి ఒక ఆయన పుడతాడంటే ఏళ్తున్నాడు కదా, హృదయంలో విశ్వాసంలో ఏళ్తున్నాడు కదా అని చెప్తారు. ఓకే, అయిపోయింది అనుకుందాం. మరి ఇక్కడే ఉంది, బెత్లెహేములో పుట్టేవాడు మనుషులను లేదు, ఇశ్రాయేల్ని పరిపాలించడానికి అని ఉంది. ఇశ్రాయేల్ని ఎప్పుడు పరిపాలించాడు? ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఇశ్రాయేల్ని పరిపాలించడానికంటే ఇశ్రాయేల్ దేశం ఉండాలి. దాని మీదకి ఎన్ని యుద్ధాలు వచ్చినా, నాశనాలు వచ్చినా ఇజ్రాయెల్ చెక్కు చెదరకుండా ఉండాల్సిందే. ఇజ్రాయెల్ అనే దేశం ఒకటి ఉండాలంటే దాని చుట్టూ ఉన్న రాజ్యాలు, దేశాలు ఉండాల్సిందే. అవన్నీ అలాగే ఈయన రెండవసారి వచ్చినంత వరకు ఉండాలంటే ఈ భూగోళం అంతా అలాగే ఉండాలి. దాని మీదకి ఏ విపత్తు, ఏ నాశనము రాదు. జలప్రళయం ఒకసారి వచ్చింది, భూగోళం నాశనం అయిపోయిందా? అవ్వలా, భూగోళం అలాగే ఉంది, లోపల కడిగేసి వెళ్ళిపోయింది. అలాగే భూమి మీదకి వచ్చే ఏ సునామీ అయినా, ఏ కరోనా అయినా, ఏ మూడో ప్రపంచ యుద్ధమైనా, ఎంత గొప్ప సమస్య అయినా కడగడానికే వస్తుంది, నాశనం చేయడానికి కాదు. ఈ భూగోళం, ఈ భూమి మీద ఉన్న రాజ్యాలు, దేశాలన్నీ నాశనం కావాలంటే ఇదిగో ఈ బైబిల్ చెప్తున్న ప్రవచనం నెరవేరాలి. ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ఉన్న ప్రతి దాన్ని సృష్టించిన వాడు ఈ లోకాన్ని మానవునిగా ఏలడానికి ఆయన రెండోసారి రావాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కోసం ఎవరైతే కనిపెట్టారో, అలాగే ఆయన కోసం జీవించారో వాళ్ళందరినీ మరణించినా కానీ తిరిగి లేపి ఆయనతో పాటు నిత్య జీవంతో ఈ మహిమ రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని అనుభవించడానికి వెంట పెట్టుకుని వస్తాడు. అందుకే ఈ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కేవలం వాళ్ళ కోసం బతకరు. ఇంకేం సంపాదించుకుంటాం, ఇంకేం తినేద్దాం, ఇంకేం అనుభవిద్దామని బతకరు. ఆనందించడానికి, అనుభవించడానికి చాలా ఉన్నా అది కాదు ముఖ్యమైనది. ఇదిగో ప్రభు యొక్క రాజ్యం కోసం ఆయన గౌరవాన్ని, ఆయన మహిమను, ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, త్యాగం చేశాడంటే గ్యారంటీగా ఆయన మొత్తం పెట్టాడు, ఇన్వెస్ట్ చేశాడు, ఇంకా దాని మీద అనుభవించలేదు.
ఇంకా దాని మీద ఆనందించలేదు. అందుకు రాబోతున్నాడు రెండవసారి. ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్న వాళ్ళందరూ ఇదిగో నిత్య జీవము, ఈ దేవుని యొక్క రాబోతున్న రాజ్యంలో ఉండబోతున్నారు. ఇంత గొప్ప భవిష్యత్తు మీకు ముందుకు ఉంచాడు కాబట్టి అబద్ధమాడలేని దేవుడు 7 సార్లు చెప్పి మరి ఎంత గొప్ప భవిష్యత్తు నీ కోసం ఉంది కాబట్టి ఇదిగో దావీదు మరణిస్తున్నావని భయపడుతున్నావా? అస్సలు భయపడకో. ఇది ఫస్ట్ హాఫే, సెకండ్ హాఫ్ మామూలుగా ఉండదు తెలుసా. ఫస్ట్ హాఫ్లో యుద్ధాలు, రోగాలు, మరణ భయం, కష్టం, సమస్య, ఏడుపు, ఒకటి కాదు అనేక సమస్యలు. కానీ రెండవ రాకడలో నీకు సమస్య అంటే ఏంటో ఉండదు, కేవలం ఉన్నది ఆనందమే. పాత నిబంధన భక్తులైన, కొత్త నిబంధన భక్తులైన మనమైనా దేవుడైన యెహోవాకు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఫాలోవర్స్మే, అంటే వెంబడించే వాళ్ళము. క్రీస్తును అనుసరించే వాళ్ళం, వెంబడించే వాళ్ళం. వెంబడించే వాళ్ళంటే అర్థమేటో తెలుసా? ఫాలో అయ్యే వాళ్ళంటే అర్థమేటో తెలుసా? 23వ కీర్తన అర్థమేటో తెలుసా? నీ కాపరి నిన్ను వెంట పెట్టుకొని నడుస్తాడు. ఆయన లోకానికి మొదటిసారి వస్తే నువ్వు మొదటిసారి వస్తావు ఈ లోకానికి. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఆయనకి ఏం జరిగిందో నీకు మొదటిసారి వచ్చినప్పుడు అది జరుగుద్ది. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన వెంబడించే వాళ్ళందరూ రెండవసారి వస్తారు. ఆయన రెండవసారి లోకానికి వచ్చినప్పుడు ఆయనకేం జరుగుద్దో ఆయన వెనకతలో నీకు అదే జరుగుద్ది. ఇది బైబిల్ యొక్క సిద్ధాంతం. ఎవడు టచ్ చేయలేడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన్ను వెంబడించేవారు ఆయన మొదటిసారి లోకానికి ఎలా వచ్చారో మనము మొదటిసారి లోకానికి వస్తాం. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఏ శ్రమలు, నింద, అవమానం, మరణాన్ని భరించాడో మీరు అలాంటి శ్రమలు, కష్టాలు భరిస్తారు. అదే ఆయన రెండోసారి లోకానికి వచ్చినప్పుడు ఏలుతాడు. ఆయన వెంట వచ్చిన వారందరూ ఆయనతో పాటు ఈ లోకాన్ని ఏలుతారు. అలాగా బైబిల్లో మొదటి పేజీ కంప్లీట్ అవబోతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తులో బైబిల్లో ఉన్న మొదటి పేజీలో ఉన్న మానవుణ్ణి సృష్టించడంలో దేవుని యొక్క ఉద్దేశం, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు చంపబడినా, నరకబడినా, మరణించిన తర్వాత కూడా ప్రభు అయిన యేసు ఎలా తిరిగి లేచి వచ్చి ఈ లోకాన్ని ఏలుతాడో, పరిపాలిస్తాడో అంత గొప్ప ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నీకుంది. కాబట్టి ఇప్పుడు ఎలా జీవించాలో తెలుసా? దేనికోసం జీవించాలో తెలుసా? ఈ ఒక్క మాట ఆలకించండి. ప్రార్థన చేస్తూ ఉన్నాను. పక్కింట్లో జామకాయ చెట్టు ఉంది. ఆ జామకాయలు కనిపిస్తూ ఉంటే ఈ పక్కింటి పిల్లలిద్దరూ, అన్నా సూపర్గా ఉన్నాయన్న చెట్టు జామకాయలు అంటే వాళ్ళ అన్న చెప్పాడు, రై ఎప్పుడు దొంగలన్నట్టే ఆదివారం మధ్యాహ్నం దొంగలాడదాం అని అన్నాడు. ఆదివారం మధ్యాహ్నం వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉంటారు. ఈ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు పడుకుంటే వాళ్ళ కళ్ళు కప్పి అప్పుడు గోడగంతి పక్కింట్లో ఉన్న జామ చెట్టుకున్న జామకాయలు ఏదో తీసుకోవడానికి అనుకున్నారు. ఈలోగా టైం వచ్చింది. ఇద్దరు మొహాలు ఇలా చూసుకున్నారు. ఎలా అనుకున్నారు, వెళ్దామంటే వెళ్దామని. ఇద్దరు కలిసి ఇంటి వెనకతలకు వెళ్ళారు. ఆ అమ్మ నాన్న తిని పడుకున్నారు. సరిగ్గా తలుపులు అలా వేసి ఆ గోడ దగ్గరికి వచ్చారు. గోడ ఎక్కారు, దూకి ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నారు. అన్న వెళ్తున్నాడు. వాళ్ళ తమ్ముడు వస్తున్న శబ్దం వినిపించట్లేదు. అరే మా వాడు ఏడని వెనక్కి తిరిగి చూశాడు. గోడ మీద ఉన్నాడు తమ్ముడు. రా అని అంటున్నాడు. వాళ్ళ తమ్ముడు ఏం మాట్లాడటం లేదు, అలాగే చూస్తున్నాడు. రా అని అంటున్నాడు. వాళ్ళ తమ్ముడు ఏం మాట్లాడటం లేదు, అలాగే చూస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య అనుకుంటున్నాడు, ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయాడు ఏంటాడు, ఎందుకు ఆగిపోయాడు, ఎవరైనా చూస్తున్నారా అంటే ఎవరు చూడటం లేదన్నా అని చూపాడు. మరి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయావేంట్రా, ఎందుకు ఆగిపోయావని ఆ గోడ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. నాన్నకు తెలిస్తే కొడతారానా అని అన్నాడు. అప్పుడు వాళ్ళ తమ్ముడు ఏమన్నాడు తెలుసా? అన్నా నాన్నకు తెలిస్తే కొడతారని కాదన్నా, నాన్నకు తెలిస్తే బాధపడతారని. నాన్నకు తెలిస్తే కొడతారని పెద్ద అబ్బాయికి తెలుసు, కానీ ఆగాడా? నాన్నకు తెలిస్తే కొడతారేమో అనే భయం ఉంది, కానీ ఆగాడా? భయం ఉన్నోడు జాగ్రత్తలు తీసుకొని పాపం చేస్తాడు. అదే ఆ తండ్రి మీద ప్రేమ ఉన్నాడు, స్వభావ సిద్ధంగా పాపం చేసే స్వభావం ఉండే ఆ స్వభావ సిద్ధంగా 4 అడుగులు వేసినా ఎక్కడో ఒక దగ్గర తలదించుకొని సిగ్గుపడి, ఇదిగో తండ్రి నీకు పరలోకానికి నేను వ్యతిరేకంగా పాపం చేశాను, ఐఎమ్ సో సారీ, నీ కొడుకుని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుని కానని ఏడుస్తాను. ఈ గొప్ప దేవుని రాజ్యానికి చోటు ఎలా దొరుకుతుందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుకి సారీ చెప్తే. ప్రభు అయిన యేసుక్రీస్తుకి సారీ చెప్తే. ఎంత ఘోరమైన పాప కోసం నువ్వు ఎలా ప్రేమ చూపావు, నాలాంటి ఘోరమైన దుష్టుడి కోసం కూడా ప్రాణం పెట్టినంత ప్రేమ నీకు ఎలా ఉంది? నన్ను కూడా క్షమిస్తావా నువ్వు? నిన్ను ఎన్నిసార్లు మాట్లాడినాను, నీ గురించి ఎన్నోసార్లు విన్నాను, కానీ నీకు ఎంత ఘోరంగా అవమానించాను.
నీకు నచ్చనివి ఎంత ఘోరంగా నేను పాపాలు చేశాను, అయినా నా కోసం ప్రాణం పెట్టేటంత ప్రేమ ఉందా? అయినా నేనెందుకు నిన్ను ప్రేమించలేకపోతున్నాను? ప్రతిసారి నీకు ఇష్టం లేని వాటి వైపే పరుగులాడుతున్నాను. ఎంత ఘోరమైన పాపి కోసం నువ్వు ఎలా ప్రేమ చూపించావు? నేను కేవలం పాపిని, నన్ను క్షమించని యేసు ప్రభుతో ఒక్క మాట చెప్పని వాడు ఆ గొప్ప రాజ్యంలో ఎలా ఉంటాడని అనుకుంటున్నారు సార్? మరి ఇదే లాస్ట్ మెసేజ్ కాబట్టి ఈ రోజుకి మరి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు కూడా చెప్పాలి. అదే సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. ఒక ముగ్గురు మనుషుల గురించి మీ ముందు పెడతాను. ఈ ముగ్గురు మనుషుల గురించి చెప్పడానికి 5 నిమిషాలు చాలు అనుకుంటున్నాను, ఎక్కువసేపు చెప్పలేను. కాకపోతే చూడండి, ఈ ముగ్గురు మామూలు కాదు. ఎందుకు ఈ ముగ్గురు గురించి చెప్తున్నాను? అదే 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మనం చదవబోతున్న మాట ఒకసారి చూడండి. చదువుతూ ఉన్నాను. మొదటగా ఒక వ్యక్తి గురించి చదువుతూ ఉన్నాను. 20వ వచనం. మరియు కబ్సయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడు ఉండెను. అతడు మోయాబీల సంబంధులకు 2 శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న సింహమును చంపివేశాను. సింహాన్ని చంపిన వాళ్ళు బైబిల్లో 3 ఉన్నారు. 2 పేర్లు మనకు బాగా తెలుసు, సంసోను గారు, దావీదు గారు. 3వ ఆయన పేరు తెలియదు మనకి. ఆ వ్యక్తే ఈ వ్యక్తి, పేరు బెనాయా. ఆ వ్యక్తి మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న సింహమును చంపివేశాడు. ఆ ప్రతి మాట ముఖ్యమైన విషయం వేస్తుంది. అది మంచు కాలం అంటే జంతువులన్నీ చలికి భయపడి లోపల ఎక్కడో దాక్కున్నాయి. ఈ సింహానికి తిండి దొరక్క ఊర్లోకి వచ్చేసింది. మనిషి ఎవడైనా దొరికితే తినేద్దామని. సింహం ఊర్లోకి చాలా ఆకలితో ఉంది, అందుకే ఊర్లోకి వచ్చేసింది. కాబట్టి మనుషులందరూ లోపల తలుపులు బిగించుకుని ఉన్నారు. సింహం బయట ఉంది, చాలా ఆకలితో ఉంది, ఎవడు దొరికితే ఎత్తుకెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఒకడున్నాడు ఊర్లో. బయలు వెడలి అంటే అందరూ తలుపులు బిగించుకొని లోపల ఉంటే ఒక్కడ మాత్రం బయటకు అడుగు పెట్టాడు. ఈ ఊరు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఊరు. ఈ ఊరిలో ఉన్న ప్రజలు ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవా ప్రజలు. యెహోవా ప్రజలను భయపెట్టే శత్రువు ఏదైనా, యెహోవా ప్రజలను మరణ భయముతో భయపెట్టే శత్రువు ఏదైనా, అది సింహమైనా దాని బాబైనా ఇంకేదైనా, భయపడేది లేదు. అది ఎక్కడుందో అందరూ తలుపులు బిగించుకొని లోపలుంటే ఈ ఒక్క వ్యక్తి తలుపు తీసుకొని బయటికి వెళ్ళి అది ఎక్కడుందో వెతికితే బావిలో దాక్కుని ఉంది. ఎవడొస్తే ఎత్తికెళ్ళిపోదామని బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపిన వీరుడు. ఇలాంటి వాడు మన ఊర్లో ఉంటే ఏం చేస్తామో తెలుసా? ఊరికి మనగాడు ఆయనే, ఊరికి ప్రెసిడెంట్ ఆయనే. ఇలాంటి వాడు ఊర్లో ఒకడుంటే ఏం చేస్తాం? అంతకంటే మనగాడు ఇంకోటి లేడు. నాకు ఒకవేళ మామ అవుతాడు అనుకో, మా మామ కంటే ఎవడైనా గొప్పడు ఉంటే రండిరా, పోరాడండిరా. ఎవరు మా మామతో గెలవలేకపోతే ఈ రోజు నుంచి ఈ ఊరికి మనగాడు, లీడరు, నాయకుడు మా మామే అని నేను చెప్తా. మీరందరూ పిరికి సచ్చిన వాళ్ళ దాక్కున్నారు, కానీ ఊరు వాళ్ళందరినీ కాపాడడానికి ఇదిగో దమ్మున్న మగాడు మా మామ అని చెప్పి నేను మా కుర్చీ వేసి కూర్చోబెడితే ఎవడది ఎదురు వస్తుంది? ఇంకా ఇలాంటి వాడు ఒక చిన్న సైన్యాన్ని తయారు చేసి ఆ ఊరి మీద ఈ ఊరి మీద పడి ఊర్లు కలిపేసుకొని ఒక చిన్న రాజ్యాన్ని కట్టుకొని రాజు అయిపోవచ్చు. కానీ తన రికార్డు కోసం, తన సింహాసనం కోసం బతకలేదు. జీవితకాలం ఇంకొక ఆయన వెనకాతల నుండి బతికాడు. ఎవరైనా ఎవరి కోసం బతికాడు చూద్దాం. ఇతగాడి కంటే మించిన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన గురించి చదువుతున్నాం. 18వ వచనం చూడండి. 18వ వచనం. సెరూయా కుమారుడు యోవాబు సహోదరుడైన అబీషై తన అనుచరుల్లో ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధములో 300 మందిని హతము చేసెను. కాదు. ఇతడు ఒక యుద్ధములో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటె ఆడించెను. ఈటతో 300 మందిని చంపాడు ఒక యుద్ధంలో. ఈటంటే ఎలా ఉంటుంది తెలుసా? మనిషి ఎంత ఉంటే ఆడికి 2 అంతలు ఎక్కువ ఉంటుంది, పొడుగు ఉంటుంది. అదంతా ఇనుమే. దానితో 300 మంది చంపి ఆ శవాల మీద ఇలా ఆడిస్తున్నాడంట. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకెవడొస్తాడు రండ్రా, ఇంకా నాకు జబ్బలో సత్తా ఉంది అంటున్నాడు. 300 మందిని ఈటుతో చంపి ఇంకా శవాల మీద ఈటలు గాడిస్తున్నాడంటే ఇంకా ఎవడొస్తాడు రండి, నేను పోరాడడానికి ఇంకా నాకు శక్తి ఉంది అంటున్నాడంటే అది మనిషా, మెషినా, స్టామినా ఎక్కడి నుంచి వచ్చిందంత? ఇలాంటి వాడు ఊర్లో ఒకడు ఉంటే ఆ రికార్డు ఎవడైనా కొట్టగలడా? అలాంటి వాడికి ఎదురెవడైనా వెళ్ళగలడా? కానీ ఒక చిన్న రాజ్యాన్ని నిర్మించుకొని రాజు అయిపోవచ్చు, కానీ తన కోసం బతకలేదు. జీవితకాలం ఇంకొక ఆయన వెనకాతల నుండి బతికాడు. ఎవరి కోసం? ఎవరు వెనకున్నాడు?
ఆయన అంతకంటే గొప్పోడా? ఇంకొక వ్యక్తి గురించి చదివి చివరి మాటలు చెప్తున్నాను. రండి, ఇదిగో 8వ వచనం చూడండి. 23వ అధ్యాయం 8వ వచనం. వీళ్ళెద్దరికంటే ఇంకా గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు. 8వ వచనం చదువుతున్నాను. దావీదు అనుచరులలో బలార్జులు ఎవరనగా యోషే బెషబతును ముఖ్యుడకు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధంలో 800 మందిని హతము చేశాడు. ఒక యుద్ధంలో 800 మందిని గన్ పెట్టి కాల్చలేదు. గన్స్ లేవు, తుపాకులు లేవు, బాంబులేసి చంపలేదు. ఈ కత్తులు, ఈ దోణి లాంటి దీంతోనే 800 మందిని చంపాడంటే ఇతగాడు ఎంత గొప్పాడు. ఆయన పేరు చెప్పండి ఇప్పుడు. తెలియదు. చూసారా? నేను అనుకున్నా చాలా మందికి చర్చిల్లో చాలా మంది పేర్లు పెడతారు, కానీ ఈ పేరు ఎప్పుడు పెట్టరు. బెనాయ్ పేరు ఎప్పుడైనా పిల్లోడికి చర్చిలో పెట్టిన విన్నారా? బెనాయ్ ఎవరో తెలియదు. అభిషయ్, ఈ పేరు విన్నాం చాలాసార్లు, కొంతమంది పిల్లలకు పెట్టారు. మరి ఈ పేరు, ఒక యుద్ధంలో 800 మందిని హతము చేసిన వీరుడు యోసే. ఇంగ్లీష్లో జోస్ అని ఉంటుంది, JOSE. కేరళ వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు ఈ పేరు. అవునండి, ఒక యుద్ధంలో 800 మందిని కత్తితో ఖడ్గంతో చంపాడంటే ఇతగాడు ఏం వీరుడు అనుకోవాలి. కానీ తనకంటూ ఒక రాజ్యాన్ని నిర్మించుకొని గొప్పవాడైపోలేదు. జీవితకాలం కనిపించకుండా ఇంకొక ఆయన కోసం పనిచేశాడు. ఎవరి కోసమో తెలుసా? దావీదు. వీళ్ళందరూ 37 మంది మహాయోధులు. ఈ 37 మంది రికార్డులు కొన్ని చూడండి, ఆ అధ్యాయం చదవండి. ఎంత గొప్ప రికార్డు ఉన్న వాళ్ళు వాళ్ళ బతికేదాలు కట్టుకొని వాళ్ళ రాజ్యం స్థాపించుకోవచ్చు కదా, ఒక సింహాసనాన్ని, ఒక కిరీటాన్ని పెట్టుకోవచ్చు కదా. కానీ అంత గొప్ప రికార్డ్స్ ఉన్నా కానీ వాళ్ళ కోసం వాళ్ళ సొంత పేరు ప్రఖ్యాతులు, రాజ్యాన్ని స్థాపించుకోవడానికి బతకలేదు. జీవితకాలం ఇంకొక ఆయన వెనకాతలు ఉన్నారు. ఎవరు వెనకో తెలుసా? దేవుడు ఆ దేశానికి నియమించిన నాయకుడు, రాజు దావీదు. ఈరోజు దేవుడు మన స్పిరిచువల్ లీడర్గా మనకు ఉంచింది ఎవరో తెలుసండి? మీకు ఆత్మీయ తండ్రిగా, స్పిరిచువల్ ఫాదర్గా, స్పిరిచువల్ బ్రదర్గా, ఆత్మీయంగా మీకు నాయకులుగా దేవుడు ఎవరు ఉంచారో వాళ్ళ కోసం మీ శక్తి సామర్థ్యాలు, శక్తియుక్తులు, మీకున్న బలగము ఏదైనా ఉంటే మీరు ఖర్చు చేయాల్సింది, ఉపయోగించాల్సింది, మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది. ఎక్కడో కాలిపోయే, ఒకరోజు అధికారం కోల్పోయే ఇలాంటి రాజకీయ నాయకుల కోసం కాదు. ఒకరోజు సినిమాలో హాల్లో వెలిగిపోయి ఇంకొక రోజుకి కనిపించని అలాంటి స్టార్స్ కోసం కాదు. అడ్రస్ లేని, మన జీవితకాలంలో ఎప్పుడూ కలవని ఏ క్రికెట్ ప్లేయర్స్ కోసమో కాదు. నిజంగా మీకోసం దేవుడు నియమించిన సేవకులు అంత విలువైన వారు. మీ జీవితంలో ఏదైనా మంచిది, గొప్పది, అద్భుతమైనది, విలువైనది ఉందంటే మీ జీవితం యొక్క బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ మీరు ఖర్చు చేస్తే దేవుడు మీకు ఎక్కువ ఇస్తాడో తెలుసా? మీకోసం దేవుడు ఏర్పాటు చేసుకొని మీ కొరకు వాళ్ళని షేప్ చేసి శ్రమల్లో అద్భుతంగా తయారు చేసి వాడుకుంటున్న మీ సేవకులు, మీ దైవజనులతో మీరుండడం, వాళ్ళకి మీరు అందుబాటులో సహకారులుగా ఉండడం. చాలాసార్లు ఇలా అనుకుంటారు, మీకు అవసరమై చెప్పండి డబ్బులు పంపిస్తామనే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలాసార్లు డబ్బుల కంటే పక్కన మనిషి ఉండడం ముఖ్యం. అలాంటి సమస్యలు ఉంటాయి సేవలో. నీ సేవకునికి నువ్వు వెన్నుదన్నుగా వెనకాతల అందుబాటులో ఉన్నావా? నీవు ఈ దేవునికి విలువిస్తున్న వాడివే. మీకు అర్థమవుతుందా? దేవుని సేవకులు పిలిస్తే అయ్యి బాబాయ్ ఫోన్ చేశారంటే ఎన్ని పనులు చెప్తారో, ఇప్పుడు ఆ పనులన్నీ మనమే చెయ్యాలా అని తప్పించుకొని పారిపోతూ ఉంటారు. కాదు, నీకు అర్థం కావట్లేదు. ఆ రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం, దావీదు పరిపాలించిన రాజ్యం, అది దేవునిదే. అసలైన దానికోసమే వీళ్ళంత నమ్మకంగా పనిచేసి గొప్ప సాధించవచ్చు, అనుభవించవచ్చు, గొప్ప పేరు సంపాదించుకోవచ్చు. కానీ జీవితకాలం గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు కూడా దేవుని రాజ్యం ఇది, దేవుని ప్రజలు, దేవుని సేవకుడు, దేవుడు కోరుకున్న సేవకుడు. నా జీవితం దేవునికి ఉపయోగపడాలంటే దేవుడు కోరుకున్న సేవకులతోనే, దేవుడు కోరుకున్న ప్రజల కొరకే. నశించిపోయే ఈ లోకం కోసం కాదు. నేను నా బెస్ట్ ఏదైతే ఉందో, విలువైనది ఏదైతే ఉందో, నేను దేని మీద ఇన్వెస్ట్ చేస్తానో తెలుసా? నేను ఇన్వెస్ట్ చేసే నా పైసలు కానీ, నా కష్టం కానీ, నా ప్రార్థన కానీ, నా కన్నీళ్లు కానీ, చివరికి ఇదిగో ఈ సేవకులు ప్రతి వారం చేస్తున్న ఆ సువార్త సేవకు నేను కూడా వస్తానని, ఇదిగో ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నీ దేవుడు ఎవరో, ఆయన నీ మీద ఎంత ప్రేమ చూపించాడో, నీకు ఇవ్వబోతున్న నిత్యమైన ఆ దేవుని రాజ్యం ఎంత గొప్పదో, అంత గొప్ప భవిష్యత్తుకు నీ కోసం ఆయన ఎంతో త్యాగం చేశాడు, ఖర్చు పెట్టాడు. మరి నువ్వు దేనికి ఖర్చు పెడతారు సార్? దేనికి ఖర్చు అవుతారు సార్? అంతే. చెప్పాలంటే అందులో ఎన్నో మాటలు ఉన్నాయి. కానీ
ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. ప్రార్థన చేస్తున్నాం, తలలు వంచుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మీరింక మాట దేవునికి చెప్పాల్సిందే. ఎవరి కోసం? ఈ దేవుడు ఎవరో అర్థమవుతుందా? ఆయన నీ కోసం ఏం చేయబోతున్నాడో తెలుసా? ఇప్పుడు ఉన్నదాని కోసం నువ్వు బాధపడిపోవద్దు. అన్యాయంగా నీ ఆస్తి ఎవడో దోచుకెళ్ళిపోతే చంపేయాలని అస్సలు అనుకోవద్దు. న్యాయంగా నీకు రావాల్సింది కూడా రాకుండా చేసినందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు. అలాంటివన్నీ ఎగిరిపోవాలి. ఎవరి మీద నీకు కోపం, ద్వేషం ఉన్నా ఏం చంపొద్దు. దేవుడు ఎలాగో వాళ్ళని చంపుకుంటాడు.